హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రెండవ ఆరాధన, తెలుగు ఆరాధనకి వచ్చిన మీరందరికీ సంఘం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఉన్న చోటుని కన్నులు మూసి దేవునికి స్తోత్రం సమర్పికుందామా. అబ్బా తండ్రి, మీకు స్తోత్రం తండ్రి, జీవగల తండ్రి, మీకు స్తోత్రం. ఆత్మదేవ, దయగల తండ్రి, దావీదు కుమారుడా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు. ఆది సంభూతుడా, మీకే స్తోత్రములు. ప్రతవ ఫలము అయినవాడా, మీకే స్తోత్రములు. అందరూ స్తోత్రములు చెప్దామా. దేవుని చేసిన ఒక్కొక్క అద్భుతాల కోసం, మా కుటుంబానికి దేవుని ఇచ్చిన మంచి కార్యం కోసం, దేవునికి ఇచ్చిన ఆరోగ్య కోసం దేవునికి స్తోత్రం సమర్పిద్దామా. ఓ తండ్రి, మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. యెహోవా నిత్యుడుగా దేవుడా, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు. ఐశ్వర్యగల దేవా, మీకే స్తోత్రములు. ఇజ్రాయేలు పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు. యెహోవా నామము బలమైన నామము, మీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన దేవా, మీకే స్తోత్రములు. ఆత్మదేవా, మీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఓ నా ప్రాణ ప్రియుడా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అబ్బా, మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడా, మీకే స్తోత్రములు. నిత్య ప్రధాన యాజకుడా, మీకే స్తోత్రములు. సర్వశక్తుడా, మీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా రాజా, కృపవేయుడా, జీవగల మా తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రములు. ఈ ఆదివారం, ఈ సాయంత్రం సమయంలో ప్రభువా, ఈ పునరుత్థానం దినములో ఓ ఈ రోజులు మమ్మందరినీ అప్పా మీరు సజీవకు రాజు కాకుండా పరిశుద్ధ మందిరికి ఆవరణని నడిపించిన దేవా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీరు మందిరానికి స్థలంకి చర్చ్కి వచ్చిన, ఈ సర్వీస్కి వచ్చిన ఒక్కొక్కరు మీరు ఆశీర్వాదం చేయండి. అటెండ్ చేసేకి మీరు కృప చూపించిన దేవా, మీకే వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన క్షేమం కాబట్టి వందనాలు తండ్రి. ఓ తండ్రి, మీకు స్తోత్రం. ఇక్కడ నుంచి రావాల్సని ప్రతి ఒక్కరికి దయ చూపించిన తండ్రి, మీకే స్తోత్రములు, స్తోత్రములు. ఈరోజు మీరు గొప్ప కార్యములు చేయండి. ఒక్కొక్కరిలోంచి మీరు స్వరం వినేకి అద్భుతం చేయండి. మీరు మాట్లాడండి తండ్రి, మీకే స్తోత్రం, స్తోత్రం. ఈ సాయంత్రం సమయంలో తండ్రి యేసయ్య, మీ నామంలో బట్టి వీరు వచ్చినారు. ఆరాధన చేసే సమయంలో, పాట పాడిన సమయంలో, వాక్యం వినే సమయంలో, ఒక్కొక్క సమయంలో మీరు అద్భుతం చేయండి. ఈ ఆరాధన ద్వారాలో, వాక్యం ద్వారాతో తండ్రి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి తండ్రి. తండ్రి, మీరు మాట్లాడే కోసం వందనాలు, వందనాలు తండ్రి. ఈ ఆరాధన, ఈ సాయంత్ర ఆరాధన, ఈ తెలుగు ఆరాధన దేవుని ఆశీర్వాదం చేయం కాబట్టి విమలా సిస్టర్ గారు ముందు వచ్చి ఒక ప్రార్థన చేశాక నేను వేడుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. ఈ ఆదివారం రోజు ప్రభు, ఈ పరిశుద్ధ దినం రోజు ప్రభు, మేము కూడి ప్రభు నా తండ్రి నేను ఆరాధిస్తుండగా ప్రభు, మా అందరితో మీరుండండి ప్రభు, మీరు ముందుండి నడిపించండి ప్రభు. కేవలం నీ పరిశుద్ధ ఆత్మ సంచారం మాత్రమే ఇక్కడ ఉండాలి ప్రభు. వేరే ఒక ఆత్మకి ఎక్కడ అర్హత నీయొద్దు ప్రభు. నిద్రాత్మకు గని ప్రభు, నాయన తండ్రి, అవిధేయత ఆత్మకు గని ప్రభు, వ్యర్థమైన ఆత్మకు గని ఏ ఆత్మకి ప్రభు అర్హత ఇవ్వకుండా ప్రభు, కేవలం నీ పరిశుద్ధ ఆత్మ మాత్రం ఇక్కడ సంచరింప చేయమని అయా కూడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు ప్రత్యేకంగా దీవించి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నామములు శుభాలు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆరాధన చేసే సమయము మా సంఘం ద్వారా ఉన్న విమెన్స్ ఈరోజు ఆరాధన చేస్తున్నాం. వాళ్ళ జೊತೆ కలిసి మేమందరూ ఆరాధన చేస్తాం. మనం ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన తన ప్రజల పరంగా వ్యాజ్యమాడే దేవుడు. సముద్రాల్ని చీర్చి, ప్రవాహాల్ని ఆపి, ఎరికో గోడల్ని కూల్చి, ఆకాశం నుంచి మన్నానిచ్చి, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన మన దేవుడిని మనము స్తుతించి ఆరాధిస్తాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా,
మన యేసయ్య మంచి యేసయ్య, మనకు అన్నీ తను చేసి పెట్టిన దేవుడు. ఆయన ప్రేమతో మనల్ని క్షమించి మనం ఎంత పాపాలు చేసినా ఎట్లా చేసినా కూడా దేవుడు మన ఒక పశ్చాత్తాపం కోసం ఎదురు చూసి మన పాపాలని క్షమించిన దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన ఒక దేవుడు అన్నమాట. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలు అర్పించి మనల్ని తనతో పాటు తీసుకొని పోవాలి అని అన్ని ఏర్పాట్లు చేసిన మంచి యేసయ్య. ఆ యేసయ్యను స్తుతిస్తూ మనము ఇంకొక పాట పాడుకుందాము. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి అయినా నేను దూరంగా
యేసయ్య సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మన చింతలు బాధలు అన్నీ కూడా ఆయన తీర్చగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు. ఆయనకు అన్నీ సాధ్యం ఉన్న దేవుడు. అసాధ్యం అనేది ఆయనకి ఒక్కటి కూడా లేదు. మనమందరం కూడా లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధిస్తాము. తండ్రి దేవా అనే ఒక పాట మన మాత్రమే మన దేవుడిని తండ్రి అని పిలిచే ఒక భాగ్యం కలిగిన వాళ్ళు ఇంకెవ్వరు కూడా వాళ్ళ దేవుడిని తండ్రి అని పిలవలేరు. కానీ మనకైతే ఆ భాగ్యం ఉంది. ఆయన మన అన్ని కష్టాలు తీర్చగలిగిన దేవుడు. లోకంలో ఉండే తండ్రి కన్నా ఆయన ఎంతో ఒక గొప్ప, లోకంలో ఉండే తల్లిదండ్రులు మర్చిపోవచ్చేమో కానీ తను మాత్రం మర్చిపోని ఒక దేవుడు అనమాట. పాట పాడి దేవుడిని ఆరాధిస్తాము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుతా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుతా నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్య వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము.
ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. ఆయన ఉంటే మన లైఫ్లో మనకి చాలు. అటువంటి దేవుడిని మనము నమ్ముకున్నాము. మనల్ని ఎన్నడూ చెయ్యి విడువని దేవుడిని నమ్ముకున్నాము. అంత స్తుతి, అంత మహిమ, అంత ఘనతకు అర్హుడు మన దేవుడు మాత్రమే. ఆయనకే ఆ స్తుతి, ఘనత, మహిమ, ఆరాధనను చెల్లించుకుంటా మనము దేవుడిని స్తుతిస్తాము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే.
నీకే మా స్తుతి ఆరాధనలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు మహిమగల నామమున ఈ యొక్క ఆరాధనను సమర్పించుకుంటున్నాము దేవా. ఆమేన్. దేవునికి చప్పట్లు కొట్టి మహిమ తెలిపిస్తున్నామా. ఒక్క నిమిషం ఉన్న చోటుని అందరూ ఒక్క నిమిషం నిలబడండి. ఒక్క నిమిషం ఒకే ఒక ప్రార్థన చేయాలి. చేసి తర్వాత మేము కూర్చుంటాం. మా తండ్రి ఇంటికి వచ్చిన మేమందరూ గుడి చేయి చూపి ప్రార్థన చేస్తామా. దేవి మాకిచ్చిన అబ్బా ఈ మంచి అవకాశం. ఎంతో మందికి చిక్కలేదు, వాళ్ళకి తెలియదు ఎవరు నిజమైన దేవుడు అనుకుని ప్రార్థన చేస్తామా. దేవుని మాకి ఆత్మ కావాలి తండ్రి, ఆత్మ ఇయ్యండి తండ్రి. అబ్బా మీరు ఆరాధన చేసేకి, అబ్బా మీరు దగ్గర వచ్చి అబ్బా మాట్లాడకి, అబ్బా వీళ్ళ కోసం అబ్బా మీరు ప్రాణం ఇచ్చిన దేవుడు. అబ్బా మీరు అబ్బా ఎంత ప్రేమ చూపించిన అబ్బా ఈ లోకమైన తండ్రి. అబ్బా మీరు అబ్బా రక్షించండి. మా చుట్టుముట్టలో ఉన్న అబ్బా ఆ నీళ్ళలో ఒక అద్భుతం చేయండి. పాపల్లో శాపతో ఉన్న ఒక్కొక్క ఫ్యామిలీలో దేవుని మీరు అద్భుతం చేయండి. డెలివరెన్స్ ఇవ్వండి అనుకొని మేము అందరూ ప్రార్థన చేద్దామా. మా చుట్టుముట్టలో ఉన్న ఇక్కడ నుంచి చర్చ్ ఉంది, ఇక్కడ నుంచి ఒక సంఘం నడిపిస్తుంది, అందరికీ తెలుసు. అందరూ వినుతున్నారు, సౌండ్ వినుతుంది. మళ్ళీ దేవుని దగ్గర రావాలి, ఆత్మలు రావాలి అనుకుని అందరూ కండలు మూసి ప్రార్థన చేద్దామా. తండ్రి అప్పా ఇక్కడ నుంచి అప్పా ఈ రెండవ ఆరాధనకి అప్పా ఈ తెలుగు ఆరాధన అప్పా కొత్త అప్పా ఫ్యామిలీస్ రావాలి తండ్రి. కొత్త స్టూడెంట్స్ రావాలి అప్పా. ఎంతో అప్పా మంది ఉన్నారు కదా అప్పా తండ్రి. అప్పా శాపతో పాపలతో తండ్రి సమాధులు ఉండకైనా అప్పా ఎంతో మంది ఉన్నారు తండ్రి. అప్పా మీరు తండ్రి మీరు అద్భుతం చేయండి, మీరు అద్భుతం చేయండి ఈ సంఘం దాంతో అప్పా. అప్పా ఈ ఓవర్ఫ్లో అతన్ని అప్పా మీరు అద్భుతం చేయండి అప్పా, అద్భుతం చేయండి తండ్రి, అద్భుతం చేయండి. మీరు అద్భుతం చేసే కోసం కృతజ్ఞతలు వందనాలు. రెండవ ఒక ప్రార్థన ఇక్కడ నుంచి వచ్చిన ఒక్కొక్క ఫ్యామిలీకి దేవుని ఆశీర్వాదం చేయాలి. ఈ తెలుగు సంఘం ద్వారాతో ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఈ ఉపవాస రోజులో ఉన్న ఒక్కొక్క ఫ్యామిలీ దేవుని ఆశీర్వాదం చేయాలి. ఇక్కడ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రార్థన ఉంటుంది. ఒక్కొక్కరు బారుతూ ఉన్నారు, పిల్లల కోసం, కుటుంబం కోసం, ఉన్న సిక్నెస్ కోసం ఎంతో మంది ఎన్నో ప్రార్థన అంశంతో ఉన్నారు. ఈ రోజు మేము అందరూ ప్రార్థన చేద్దామా. దేవుడు ఒక్కొక్క కుటుంబంతో ఆశీర్వాదం చేయాలి అనుకుని అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడే అప్పా కృతజ్ఞతలు తండ్రి. అప్పా ఇచ్చిన ఒక్కొక్క కుటుంబంతో అప్పా మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఒక్కొక్క కుటుంబంతో మీరు ఆశీర్వాదం చేయండి అప్పా. ఉన్న అప్పా ఏమేం అప్పా బాధ ఉంటుందో, ఏమేం ప్రార్థన అంశం వాళ్ళు మీ దగ్గర అడుగుతున్నారో తండ్రి. అప్పా మీరు ప్రార్థన అప్పా విని ఒక అద్భుతం చేయండి అప్పా. ఆన్సర్ ఇవ్వండి తండ్రి. ఒక్కొక్క ప్రేయర్కి మీరు ఆన్సర్ ఇవ్వండి తండ్రి. అప్పా మీరు ఇచ్చిన అప్పా అప్పా ప్రార్థన అంశంకి ఆన్సర్ ఇచ్చిన కోసం వందనాలు తండ్రి. ఇక వచ్చిన ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసుకుంటారు. దేవుని ఒక అద్భుతం చేయాలి. ఈ సంఘం ద్వారాతో పెద్ద అద్భుతం జరగాలి. ఆరాధనకు వచ్చిన ఒక్కొక్కరికి ఒక మహత్కార్యం నడిపించి పంపించాలి. దేవుని అడుగుదామా. దేవుని అప్పా వచ్చేవాళ్ళు అప్పా వచ్చి సింపుల్గా వచ్చి ఊరికే వెళ్ళకూడదు తండ్రి. మీరు అద్భుతం చేయండి. మీరు మాట్లాడేది డైరెక్ట్గా అప్పా, ప్రత్యక్షంగా మీరు మాట్లాడేది మీరు స్పర్శతో వాళ్ళు వెళ్ళాలి తండ్రి. అప్పా మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే మాట కోసం వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామముతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుండి. ఇప్పుడు కానుకల సమయము. మా మధ్య ఉన్న ఆదిత్య వచ్చి ఒక పాట పాడినప్పుడు మేమందరూ దేవుని కోసం కానుకలు సమర్పిస్తున్నాం. తుడా నీ చాటున నేనున్నెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా శైలమా నంబదగిన నా దైవమా. ఆశ్రయమా శైలమా
నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశకముగా ఏ తెగులు రాని రాదు, వేటగా నీ ఊరి నన్నేమి చెయ్యదు. నాశనకరముగా ఏ తెగులు రాని రాదు, వేటగా నీ ఊరి నన్నేమి చెయ్యదు. కేడము నీవయ్యా నా దాలునై ఉన్నావు, కేడము నీవయ్యా నా దాలునై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నంబదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నంబదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆమేన్. ఈ వారంలో బ్యాప్టిజం డే, దీక్షాస్థానం రోజు, బర్త్డే, పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్న చోట నిలబడని వేడుకుంటున్నాను. ఎవరు లేదు. ఓకే. వాక్యం కోసం వచ్చిన ఒక్కొక్కరికి ఉన్న ఆశ్రయం కోసం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రములు రాజా. ఇదిగో నా నాయన ప్రభువా, గడిచిన కాలమంతా నా తండ్రి ప్రభువా, మా అందరికీ మీరు తోడు నీడయుండి నడిపించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభా, చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. మీకు వందనాలు పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు నా తండ్రి ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలు ప్రభా తమ గుప్పు విలుపిన నాయన తమకు కలిగిన దానిలో నా తండ్రి ప్రభువా బహు సంతోషంగా ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభువా. వారు ఇచ్చిన కానుకలను ప్రభా మీరు దీవించి ప్రభువా ఫలింపచేయండి యేసయ్య. నా నాయన ఇదిగో నా తండ్రి ప్రభువా, ఇంకా తమ యొక్క ప్రభా కుటుంబాలలో ప్రభువా గొప్ప నా నాయన నా అభివృద్ధిని పొంది ప్రభువా, నీ సంఘం కొరకైనా తండ్రి ప్రభా, సంఘ అభివృద్ధి కొరకైనా తండ్రి ప్రభా యేసయ్య, మీ సన్నిధిలో ప్రభా దేనికి కొరత లేనున్నట్లు నా తండ్రి ఇంకా అధికంగా అర్పించుకునే గొప్ప ప్రభా నా నిన్న భాగ్యముని బిడ్డలకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు యేసయ్య. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇంతవరకు ప్రతిగానాలతో నా తండ్రి ప్రభువా మీరు మహిమపరచబడ్డారు నా తండ్రి ప్రభువా. నా నాయన ఇదిగో మీకు వందనాలు. మంచి ప్రభా నా నాయన, బలమైన నా నాయన, హృదయమును కంటుకునే నా తండ్రి ప్రభువా గొప్ప వాక్యమును నా నాయన మీ దాసుని నోట ఉంచండి నా తండ్రి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క హృదయముతో నా తండ్రి ప్రభు మీరు బలముగా మాట్లాడండి రాజా. మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు తెలుపుకుంటున్నాను నా తండ్రి ప్రభువా. ఇదిగో నా నాయన ఈ కొద్ది ప్రభువా నా నాయన నాకు ఇచ్చిన సమయమును నా నాయన మీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా నాయన జరగనున్న ప్రభా ప్రార్థనలో దాసునితో మీరుండి నా నాయన నడిపించండి, బలపరచండి ప్రభువా. బలమైన ప్రభువా గొప్ప సందేశాన్ని మాకు కలిగేలాగా మీరు దయచేయమని పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన, కృప కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಗಾಡ್ ಈಸ್ ಸೋ ಗುಡ್. ಇದುವರೆಗೂ ನಮ್ಮನ್ನು ಆತನು ನಡೆಸಿದ್ದಾರೆ. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಂತೋಷವಾಗಿರುವಂಥವ್ರು ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೇನ್. ನಾವು ಈ ಒಂದು ಡೇಸ್ ಆಫ್ ಫಾಸ್ಟಿಂಗ್ ಅಂಡ್ ಪ್ರೇಯರ್ನಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ఈ రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండే రోజులు ఇవి. ಆಮೇನ್. ನಾವು 6th ನಿಂದ ಪ್ರಾರಂಭಿಸಿ ಆಗಸ್ಟ್ 15 ತನಕ ಆಲ್ಮೋಸ್ಟ್ 40 ಡೇಸ್ 40 ದಿನಗಳು ಉಪವಾಸ ಮತ್ತು ಪ್ರಾರ್ಥನೆಯ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು 6వ ಇದ್ದೇವೆ. తారీఖు నుంచి ఆగస్ట్ 15 వరకు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ಆಮೇನ್. ನಮ್ಮ ದೇವರು ಒಳ್ಳೆಯವನು. మన దేవుడు మంచి దేవుడు, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವ ದೇವರು. మనల్ని బలపరిచే దేవుడు. ಈ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ಒಂದು ಕುಟುಂಬಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఈ రోజులలో మేము ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాము. ಆಮೇನ್. మార్నింగ్ 5:30 to 6:30, ప్రొద్దున 5:30 నుంచి 6:30 వరకు, తిరుగా డే ನಲ್ಲಿ 9:30 1:30 తనక, తర్వాత 9:30 నుంచి 2 గంటల వరకు, ఈవినింగ్ ನಲ್ಲಿ ಒಂದು 6:45 8:15 ತನಕ, సాయంకాల సమయము 6:15 నుంచి 8 గంటల వరకు. ಉಪವಾಸ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತರ ಮನೆಯಲ್ಲಿ ಸಾಯಂಕಾಲ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇರುತ್ತವೆ. ఎవరైతే ఆ రోజు ఉపవాసం తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో సాయంకాల ప్రార్థన ఉంది. ಆ ಡೇ మార్నింగ్ ಪ್ರಾರ್ಥನೆ ಮತ್ತು ಹಗಲಿನ ಪ್ರಾರ್ಥನೆ ಚರ್ಚ್ ನಲ್ಲಿ ಇರುತ್ತದೆ. పొద్దున మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన కూటాలు చర్చిలోనే ఉంటాయి.
ఉంటాయి. ಆಮೇಲೆ ಈ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ದೇವರ ಸಮ್ಮುಖ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸಮಯ ಕಳೀತಾ ಇದೆ. ఈ రోజుల్లో మేము దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం ದೇವ గడుపుతున్నాము. ಸೇವಕನಾಗಿ ನಾನು ನಂಬುತ್ತೇನೆ, ಈ 40 ದಿನಗಳು ಆದ ನಂತರ దేవుని సేవకునిగా నేను అనుకుంటున్నాను, ఈ 40 రోజుల తర్వాత ದೇವರು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿ దేవుడు ಮಾಡಲಿದ್ದಾರೆ. గొప్ప కార్యాలని ప్రతి ఒక్కరి జీవితంలో ಆಮೆನ್. చేస్తారని ವೈಯಕ್ತಿಕ ಜೀವನದಲ್ಲಿ నమ్ముతున్నాను. ಮಾಡಲಿದ್ದಾರೆ. మీ ಆಮೆನ್. వ్యక్తిగత జీవితంలో చేస్తారు. ತಡೆಗಳನ್ನ ದೇವರು ತೆಗೆದುಹಾಕಲಿದ್ದಾರೆ. అడ్డాలన్నీ కూడా తీసి ಆಮೆನ್. పారేస్తారు. ಹೊಸ ಮಾರ್ಗಗಳನ್ನ ದೇವರು ತೆರೆದು కొత్త ಕೊಡಲಿದ್ದಾರೆ. మార్గాల్ని మీ ముందు తెరిచి పెడతారు. ಅನೇಕ ವರ್ಷಗಳಿಂದ ನಡೆಯದೇ ಇದ್ದಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡಿ ನಡೆಸಿಕೊಡಲಿದ್ದಾನೆ. ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కొన్ని కార్యాలు దేవుడు ಆಮೆನ್. జరిగిస్తారు. ಅದರಿಂದ ನಾವು ಈ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಇವನ್ನ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನಾವು ಸ್ವಲ್ಪ ಗಮನ ఆ ಸಲ್ಲಿಸೋಣ. కారణంగా ఇప్పుడు మనము కొంచెము వ్యక్తిగత ప్రార్థనలో కూడా ధ్యానం చేద్దాము. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಇರುವುದರಿಂದ ఈ ప్రార్థన రోజులలో మనము ಆ ದೇವರ ಚಿತ್ತ ಇರುವುದಾದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆನೇ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ದೇವರ ವಾಕ್ಯವಾಗಿ ನೋಡಲಿದ್ದೇವೆ. దేవుని చిత్తం ఉంటే ప్రార్థన గురించే మనము కొన్ని విషయాల్ని చూద్దాము. ಯೋಹನ ಬರೆದ ಸ್ವಾರ್ಥೆನಲ್ಲಿ 16ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనము ತೆಗೆದುಕೊಂಡು ಹೋದುವ. అందరూ ಜಾನ್ ಚಾಪ್ಟರ್ తీద్దాము. 16 ವರ್ಸ್ 24. యోహాను 16 24వ వచనము. ಒಬ್ಬರು ಓದಿಕೊಳ್ಳುವ. నీ సంతోషము పరిపూర్ణ అడుగుడి, ನೀಕೆ ದೊರಕುನು. ಆಮೇನ್. ನೀವು ಕೇಳ್ಕೊಳ್ರಿ, ಆಗ ನಿಮಗೆ ಸಿಕ್ಕುವುದು. మీరు అడగండి, అప్పుడు మీకు దొరుకుతుంది. ಹೇಗೆ ಸಿಗ್ತದೆ? ఎట్లా చిక్కుతుంది? ನಮ್ಮ ಸಂತೋಷ, ಆನಂದ ಪರಿಪೂರ್ಣ ಆಗುವಂತೆ ಸಿಕ್ಕುತ್ತದೆ. మనము మన హృదయాలు నిండేలాగా మనకు చిక్కుతుంది. ಆಮೇನ್. ಹಾಗೆ ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ మనం ఉన్న ನಾವು స్థలాలలో ಕಣ್ಣುಗಳನ್ನ ಮುಚ್ಚಿ మనం కళ్ళు ನಾವು మూసుకొని ಬಲಗೈಯನ್ನ ಎತ್ತಿ మన కుడి చేయిని ಆತನ పైకెత్తి ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕೇಳೋಣ. ದೇವರೇ, ನಮ್ಮ ಸಂಗಡ ನೀನು ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. దేవా, మాతో కూడా మీరు మాట్లాడండి. We want hear from you, Lord. మేము మీ నుంచి వినాలని ఇష్టపడుతున్నాము. ನಮಗೆ ನಿನ್ನ ಶಬ್ದ ಬೇಕು. మాకు మీ స్వరము కావాలి. ನಾವು ನಿಮ್ಮ ಶಬ್ದವನ್ನು ಕೇಳಬೇಕು ಸ್ವಾಮಿ. మేము మీ స్వరాన్ని వినాలి. ನೀನು ನಮ್ಮ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಸಂಗಡ ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మీరు మా ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా Your మాట్లాడండి. word edify us, O Lord. నీ వాక్యము మమ్మల్ని శుద్ధపరుస్తుంది, Strengthen us, O Lord. మమ్మల్ని బలపరిచేస్తుంది. ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. మేము ಎಲ್ಲ సమర్పించుకుంటున్నాము. ತಡೆಗಳನ್ನ ಕರ್ತನು ತೆಗೆದುಹಾಕಿರಿ ಸ್ವಾಮಿ. అన్ని ఆటంకాల్ని దేవుడు తీసి పారేయాలి. ಬಂದಿರುವ ನಮಗೂ ಆನ್ಲೈನ್ ನೋಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ಇದೊಂದು ఒక్కరు ಆಶೀರ್ವಾದದ ವಾಕ್ಯವಾಗಿ ನೀನು ఇదొక ನಡೆಸು. ఆశీర్వాదకరంగా ఉండే వాక్యమై ఉండాలి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య నామంలో. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಎಂತ ಮಂಚು దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా ಚಿಂತೆಯನ್ನು ತೀರಿಸಯ್ಯ, చేరగా. ಎಂತ ಮಂಚಿ దేవుడు యేసయ్యಾ. ಮತ್ತೊಂದು ಸಾರಿ ಎಂತ ಮಂಚು దేవుడు. ಓ, ಹೌ ಗುಡ್ ಗಾಡ್ ವಿ ಹ್ಯಾವ್. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ದೇವರನ್ನ ನಾವು ಹೊಂದಿದ್ದೇವೆ. ಓ ಯೇಸುವೇ, చింతలన్నీ తీరిసయ్యా, ಎಂತ ಮಂಚಿ దేవుడు యేసయ్యా. ಆಮೆನ್. ನಮ್ಮ ದೇವರು ತುಂಬಾ ಮಂಚು ದೇವರು. మన ಆಮೆನ್. దేవుడు చాలా ತುಂಬಾ మంచి దేవుడు, ಒಳ್ಳೆಯ ಕರ್ತನು. ಆಮೆನ್. చాలా మంచి ಯೇಸು దేవుడు. ಸ್ವಾಮಿ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಾಗ యేసయ్య ఈ లోకంలో ನಾವು ఉన్నప్పుడు ಓದಿದಂತ ಈ ವಾಕ್ಯ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ, మనం ఇప్పుడు చదివిన ఈ వాక్యం గురించి ಇದುವರೆಗೂ చెప్తున్నారు. ನೀವು ನನ್ನ ಬಳಿಗೆ ಏನು ಕೇಳಿಲ್ಲ. ఇంతవరకు మీ నా దగ్గరకు వచ్చి ఏమీ ನೀವು అడగలేదు. ಕೇಳ್ರಿ మీరు అడగండి, ಆಗ ನಿಮ್ಮ ಆನಂದ ಪರಿಪೂರ್ಣ ಆಗುವಂತೆ ಹೊಂದಿಕೊಳ್ಳುವಿರಿ. మీ ఆనందము పరిపూర్ణమయ్యేలాగా పొందుతారు. ದೇವರ ಮಕ್ಕಳಾದಂತ ನಾವುಗಳು దేవుని బిడ్డలైన ದೇವರ మనము ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕೇಳುವಾಗ దేవుని సన్నిధిలో వెళ్ళి ನಮ್ಮ అడిగినప్పుడు ಆನಂದವು ಪರಿಪೂರ್ಣ ಆಗುವಾಗೆ ಆತನು ಕೊಡುತ್ತಾನೆ. మన ఆనందము సంపూర్ణమయ్యేలాగా ఆయన ಆಮೆನ್. ಆತನು ఇస్తారు. ಒಳ್ಳೆಯ ದೇವರು. ఆయన మంచి దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ఈ రోజు ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ
ಯೇಸು ಕೊಟ್ಟಂತ ಕೆಲವು ಆಲೋಚನೆಗಳನ್ನ ನಾವು ನೋಡಲಿದ್ದೇವೆ. మనము ప్రార్థనలో సమయం గడపాలని దేవుడు ఇచ్చిన ఆలోచనల్ని గమనించి చూద్దాము. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಗಮನಿಸುವಾಗ యేసయ్యని మనం గమనించి చూసినట్లయితే ಈ ಲೋಕದಲ್ಲಿ ಆತನು ಇದ್ದಾಗ ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ಮ್ಯಾನ್ ಆಫ್ ಪ್ರಯರ್. ఆయన ఒక ప్రార్థన చేసే మనిషి అయి ಎಲ್ಲಾ ಕಡೆ ನೋಡುವಾಗ ಈಸ್ ಎ ಮ್ಯಾನ್ ಆಫ್ ಪ್ರಯರ್. ఆయన్ని చూసినప్పుడంతా మనకు తెలుస్తుంది ఆయన ప్రార్థన చేసే వ్యక్తి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಒಂದು ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಆತನು ಕಾಣಲ್ಪಟ್ಟ. ప్రార్థన చేసే ఒక వ్యక్తి. ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇರಲಿಲ್ಲ. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ಯಾಕೆ? ಈಸ್ ಎ ಗಾಡ್. ఎందుకంటే ఆయన దేవుడు. ಆತನು ನೆನೆಸಿದರೆ ನಡೆಸಬಹುದು, ఆయన అనుకుంటే జరిగిపోతాయి. ಬಟ್ ನಮಗೆ ಹೆಜ್ಜೆ ಜಾಡಿಗಳನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗುವುದಕ್ಕೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿ ತೋರಿಸಿದ. మనము ఆయనని వెంబడించాలని మనకు చూపించి వెళ్ళినారు. ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಲ್ಲ. యేసయ్య ఎన్నో విషయాల్ని మీరు ఇట్లా చేయండి అని ಭಾರವಾಗಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿಲ್ಲ. మనకు ఒక బరువుగా ఇయలేదు ఆయన. దే మేడ్ ఎవ్రీథింగ్ as a simplified. ಅದನ್ನ ಸುಲಭವಾಗಿ ನಾವು ಮಾಡುವುದಕ್ಕೆ ಕಲಿಸಿಕೊಟ್ಟ. మనము చాలా సింపుల్ గా అవి చేసేలాగా నేర్పించినారు. ಪರಿಸಯರು ಸದುಕಾಯರು ಭಾರವಾಗಿ ಜನಗಳ ಮೇಲೆ ಇಟ್ಟರು. పరిసయ్యులు సద్దుకాయలు మనుషుల మీద ఎంతో భారాన్ని వేసినారు. యేసు స్వామి ಸುಲಭವಾಗಿ ಮಾಡಿಕೊಟ್ರು. కానీ యేసయ్య అవన్నీ చాలా సులభంగా చేసి ಯಾವ ಸತ್ಯಗಳು ನಾವು ನೋಡುವಾಗ ಕೂಡ ఏ సత్యాన్ని మనం గమనించినట్లయితే ಸುಲಭವಾಗಿ ಅವರು ಕೈ ಹಿಡಿದು ನಡೆಯುವ ಹಾಗೆ ಆತನು ಮಾಡಿಕೊಟ್ಟರು. ఎంతో సులభంగా చేసినారు. ఆయన చెయ్యి పట్టుకొని మనం నడిచేలాగా. ಯಾಕಂದ್ರೆ ಅವರು ಮಾಡಿ ತೋರಿಸಿದರು. ఎందుకంటే ఆయన చేసి చూపించిన దేవుడు. ಅವರು ತೋರಿಸಿ ಮಾಡಲಿಲ್ಲ, ఆయన చూపించి చేయలేదు, ಮಾಡಿ ತೋರಿಸಿದರು. ఆయన చేసి చూపించిన దేవుడు. హల్లెలూయా. ಯೇಸುವೇ ನಿಮ್ಮನ್ನ ಏನಂತ ಕಂಡುಕೊಳ್ಳಲಿ ಅಂತ ಕೇಳಿದಾಗ యేసయ్య మిమ్మల్ని ఏ విధంగా చూడాలి అన్నప్పుడు ಅವಾಗ ಕಮ್ ಬಂದು ನೋಡಿ ಬಾ, ನಮ್ಮ ಜೊತೆಗಿದ್ದು ನೋಡಿ ನಾನು ಹೇಗಿದ್ದೀನಿ ಅಂತ ಕರೆದು ಅವ್ರಿಗೆ ಉಪಚಾರ ಮಾಡುತ್ತೆ. రండి నాతో కూడా ఉండి నేను ఎట్లుంటానో చూడండి అని దేవుడు సెలవిచ్చారు. ಭಾರದಲ್ಲಿ ಇರುವವರನ್ನ ಅವರು ಕರೆದು ಅವರನ್ನ ಸಂತೈಸಿದರು. భారంతో ఉన్న వాళ్ళని పిలిచి ఆయన సంతైసి. ಈಗ ಯೇಸು ಕಲಿಸಿಕೊಟ್ಟಂತ ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಏನು ಇರಬೇಕೆಂಬುದಕ್ಕೆ ಕೊಟ್ಟಂತ ಕೆಲವು ಆಲೋಚನೆಗಳನ್ನ ನಾವು ನೋಡೋಣ. యేసయ్య మనము ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి అని ఇచ్చిన కొన్ని ఆలోచనలు చూద్దాము. ದ ಪ್ರೇಯರ್ ಅನ್ನುವಂಥದ್ದು ಆತ್ಮಿಕ ಮನುಷ್ಯನ ಒಳಗಿನಿರುವಂತ ಉಸಿರು ಗಾಳಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಬಹುದು. ప్రార్థన అంటే ఏమి అంటే ఒక ఆత్మిక వ్యక్తిలో ఉండే ఊపిరి అని చెప్పొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಕೇಳಿ, ಡು ಯು ನೋ, ನಿಮಗೆ ಗೊತ್ತಾ? పక్కన చూసి చెప్పండి, మీకు తెలుసా? అవర్ ఇన్నర్ మ్యాన్ ఆక్సిజన్ ఇస్ ఎ ప్రేయర్. మన లోపల ఉన్న వ్యక్తికి కావాల్సిన ఆక్సిజన్ ఏది అంటే ప్రార్థన. హల్లెలూయా. ಮೂಗಿನ ಕೆಳಗಡೆ ಕೈ ಇಟ್ಟು ನೋಡಿ ಉಸಿರು ಗಾಳಿ ಇದೆಯಾ? ముక్కు కింద చేయి వేలు పెట్టి చూడండి గాలి ఆడుతుందా లేదా అని. హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲೆಲ್ಲ ನಿಮ್ಮ ಮೂಗಿಗೆ ಇಟ್ಟು ನೋಡಿ. ಓಕೆ, ಪಕ್ಕದ ಮೂಗಲ್ಲಿ ಕೈ ಇಟ್ಟು ಅವರು ಒಂದು ವೇಳೆ ಪ್ರಜ್ಞೆ ತಪ್ಪಿ ಬಿದ್ದುಬಿಡಬಾರದು. ಓಕೆ ಓಕೆ, ಉಸಿರು ಗಾಳಿ ಇದೆಯಾ? then we are live. ನಾವು ಜೀವವಾಗಿದ್ದೇವೆ, మనము జీవంతంగా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ಉಸಿರು ಗಾಳಿ ಬರ್ತಾ ಇದೆ, ಬಿಸಿ ಗಾಳಿ ಬರ್ತಾ ಇದೆಯಾ? గాలి వస్తుంది కదా, ನಾವು ಜೀವವಾಗಿದ್ದೇವೆ, మనము జీవిస్తున్నాము. ಇದು ಹೇಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ? ನಮ್ಮ ಉಸಿರಾಟ. ಒಂದು ವೇಳೆ ನಮಗೆ ಉಸಿರಾಡೋದು ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ఇది ఎట్లా తెలుస్తుంది? మనం తీసుకునే ఊపిరి బట్టి తెలుస్తుంది. ಡಾಕ್ಟರ್ಸ್ ಫೈನಲ್ ಪಲ್ಸ್ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಹಿಡಿದು ನೋಡ್ತಾರೆ ನರ. ಒಂದು ವೇಳೆ ಇಲ್ಲಿ ಉಸಿರಾಡಿಲ್ಲ ಅಂದ್ರೂ ಈ ನರ ಏನಾಗುತ್ತೆ, ಸ್ವಲ್ಪ చిడియుతా ఇರುತ್ತೆ. ఒకవేళ ఇక్కడ మనం ఊపిరి తీసుకోకపోయినా డాక్టర్స్ మన వెయిన్స్ పట్టి చూస్తారు. ಒಂದು ವೇಳೆ ಅವರು ಉಸಿರಾಟದಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಕೈ ಹಿಡಿದು ನೋಡಿ, ಪಲ್ಸ್ ನೋಡಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆಯಾ, పక్కన ఇట్లా పట్టి చూడండి పల్స్ అంతా కరెక్ట్ గా ఉందా అని. 72 ಒಂದು ನಿಮಿಷಕ್ಕೆ 72 ನೋಡಿ, ನಾನೇ ಡಾಕ್ಟರ್ ಆಗಿಬಿಟ್ಟೆ. 72 ಓಕೆ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ನೀವು ಕೌಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಹಾಗೆ ಮುಗಿದು ಬಿಡ್ತದೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸೊ ಇದನ್ನ ನಾವು ಕಂಡು ಹಿಡಿತೇವೆ. ಈ ವಿಧಂగా మనము కనుక్కుంటాము. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಇನ್ನರ್ ಮೆನ್ ಒಳಗಡೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದಾನೆ. అదే విధంగా మనలో ఒక మనిషి ఉన్నాడు. ಒಂದು ಮನುಷ್ಯನು ದೇವರ ಸಂಗಡ ಒಂದು ಸಂಬಂಧದಲ್ಲಿ ಇರುವ ಒಂದು ವ್ಯಕ್ತಿ. ఆ ఒక మనిషి దేవునితో ఒక సంబంధం పెట్టుకున్న మనిషి. ಆತನ ಆಕ್ಸಿಜನೇ ಪ್ರಾರ್ಥನೆ. అతని ఆక్సిజన్ ఏది అంటే ప్రార్థన. ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾ? మీకంతా తెలుసా? హల్లెలూయా. ಗೊತ್ತಾ? హల్లెలూయా. ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾ? ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು, అందరికీ తెలుసు. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲೇಬೇಕು ಬ್ರದರ್, ಪಾಸ್ಟರ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. అందరూ చెప్తారు ప్రార్థన చేయాల్సిందే పాస్టర్. ప్రేయర్ ತುಂಬಾ ಮುಖ್ಯ ಪಾಸ್ಟರ್. ప్రార్థన చాలా ముఖ్యం. ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಪಾಸ್ಟರ್. ఉపవాస ప్రార్థన చేయాలి. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಪಾಸ್ಟರ್. పొద్దునే లేచి ప్రార్థన చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಿಲ್ಲ. అయితే మనం ప్రార్థన చేయము. ಯಾಕೆ?
ಎರಡು ಕಾರಣ ಇದೆ. రెండు కారణాలు ನಾವು ఉన్నాయి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ನಮ್ಗೆ ಕೆಲವು ಸತಿ ಆಗೋದಿಲ್ಲ. మనకు ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు అవ్వదు. ಯಾಕೆ? ఎందుకు? ನಮ್ಮ ಒಂದು ಶರೀರದಲ್ಲಿ ಇರುವಂತ ಬಲಹೀನತೆಗಳು. ఎందుకంటే కొన్నిసార్లు మన శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. ಎರಡನೇದಾಗಿ ಅದರ ಬಗ್ಗೆ ನಮಗೆ ನಾಲೆಡ್ಜ್ ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದೆ ಇರುವುದರಿಂದ. రెండవది మనకు ఆ ప్రార్థన గురించి జ్ఞానం లేనందువల్ల. ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ಲಿ ಎಲ್ಲ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲೇಬೇಕು, ಅದು ಆತ್ಮಿಕ ಮನುಷ್ಯನ ಉಸಿರುಗಾಲಿ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿದೆ. అందరూ క్రైస్తవులకి తెలుసు ప్రార్థన ఒక ఊపిరి తీసుకునే గాలి లాగా అని. ಬಟ್ ಉಸಿರಾಡಕ್ಕೆ ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ. అయితే ఊపిరి తీసుకోవడానికి మనకు చాలా కష్టము. హల్లెలూయా. హల్లెలూయా. ಆಗ್ತಾ ಇಲ್ಲ, అవ్వదు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ప్రార్థన చేయడానికి ಸಮಯ అవ్వదు, ಸಾಲ್ತಾ ಇಲ್ಲ, సమయం సరిపోవట్లేదు. ಈಗ ಒಂದು ಸ್ಪಿರಿಚುವಲ್ ನಮ್ಮ ಒಂದು ಆತ್ಮಿಕ ಮನುಷ್ಯನ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ನೋಡುವುದಾದ್ರೆ మనము మన ఆత్మిక మనిషిని టెస్ట్ చేసి చూసేది ఉంటే ಕೆಲವರಿಗೆ ಆಕ್ಸಿಜನ್ ಕೊಡಬೇಕಾದಂತ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. కొంతమందికి మనమే ఆక్సిజన్ ఇయ్యాలా అనే పరిస్థితిలో ఉన్నారు. ಕೆಲವರು ಆ ಸ್ಥಿತಿಯನ್ನ ದಾಟಿ ವೆಂಟಿಲೇಟರ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. కొంతమంది ఆ స్థితిని కూడా దాటిపోయి వెంటిలేటర్ మీద ఉన్నారు. ಆಕ್ಸಿಜನ್ ನಾರ್ಮಲ್ ಮಾಸ್ಕ್ ಕೊಡುವಾಗ ನಾವೇ ಉಸಿರಾಡಬಹುದು ಸ್ವಲ್ಪ. ఆక్సిజన్ మాస్క్ పెడితే మనమే కొంచెం ఊపిరి ಬಟ್ తీసుకోవచ్చు. ನಮಗೆ ಆ ಒಂದು ಗಮನ ಇಲ್ಲ, ಆಕ್ಸಿಜನ್ ತಗೊಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ವೆಂಟಿಲೇಟರ್ ಅದನ್ನ ಪುಷ್ ಮಾಡಿ ಕೊಡುತ್ತೆ. మనకి స్వంతగా గాలి పీల్చుకునే కావడం లేదు అంటే అప్పుడు వెంటిలేటర్ మీద ಈಗ పెట్టాల్సి వస్తుంది. ಏನಾಗ್ಬಿಟ್ಟಿದೆ ನಮ್ಮ ಕ್ರೈಸ್ತ ಜೀವನದಲ್ಲಿ, ఇప్పుడు మన క్రైస్త జీవితం ಪ್ರಾರ್ಥನೆ ఏమైపోయిందంటే ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಉಸಿರು ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ప్రార్థన మన ఆత్మిక జీవితానికి కావాల్సిన ಆಮೇಲೆ ఊపిరి అని తెలిసి కూడా చేయము. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, పక్కన చూసి ಅದಕ್ಕೆ ಎರಡು చెప్పండి. ಕಾರಣ ಇದೆ. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ಒಂದು ಏನು? ఒకటి ನಮ್ಮ ಬಲಹೀನತೆ. మనము శారీరక బలహీనంగా ఉన్నాము. ನಮ್ಮ బలహీనತೆಯನ್ನ ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ ಇದನ್ನು ಸೇರಿಸ್ಕೋಬಹುದು. మన బలహీనతని బ్రాకెట్ వేసుకొని ఇంకొక విషయం యాడ్ చేయొచ్చు. ಸೋಮಾರಿತನ, సోమరితనము. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ ಏನ್ ಸೇರಿಸ್ಕೋಬಹುದು? బ్రాకెట్ లో ఏం చేర్చండి? ಹಾಲೆಲೂಯಾ. ಓಕೆ, ಇನ್ನೊಂದು ಕಾರಣ ಏನು? ఇంకొకటి ನಮಗೆ ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದೆ ಇರುವ. మనకు జ్ఞానము లేని ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ಸಾರಿ ಒಬ್ಬ ಟ್ರೈನ್ ನಲ್ಲಿ ಕೂದಲು ಬೆಳೆಯುವಂತ ಒಂದು ಆಯಿಲ್ ಅನ್ನು ಒಬ್ಬ ಮಾರ್ತಾ ಇದ್ದ. ఒకసారి ఒక ట్రైన్ లో ఎంట్రుకలు పెద్దగా పెరగడానికి ఒక అతను ఆయిల్ ని అమ్ముతున్నాడు. ಅವನ ತಲೆನಲ್ಲಿ ಕೂದಲು ನೋಡಿದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಕರು ಕಪ್ಪಾಗಿ ನೋಡಕ್ಕೆ ಒಂಥರ ಅಟ್ರಾಕ್ಷನ್ ಆಗಿದೆ. ఆ అమ్మే ఆయన ఎంట్రుకలు చూస్తే చాలా ತಿಕ್ಕುಗುన్నాయి. ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ದ, ಇದು ನೋಡ್ರಿ, ಈ ಕೂದಲನ್ನ ನೀವು ಹಾಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೆ ಕೂದಲು ಬೆಳೆಯುತ್ತದೆ, ఈ నూనె మీరు పోసుకుంటే మీకు మంచి ఎంట్రుకలు పెరుగుతాయి అని చెప్పినారు. ಕಪ್ಪುಗಾದಂತ ಕೂದಲುಗಳು ಬೆಳೆಯುತ್ತದೆ, నల్లగా ఎంట్రుకలు పెరుగుతాయి ಅನ್ಕೊಂಡು ಫುಲ್ ಮಾರಾಟ ಮಾಡಿಕೊಂಡು ಬಂದ. అట్లానే అమ్ముకుంటా వచ్చినాడు. ಎಲ್ಲರಿಗೂ ಅವನ ಕೂದಲು ನೋಡಿ ಒಂದು ಆಶ್ಚರ್ಯ, ಹಾಗಾದ್ರೆ ಇದು ಹಾಕಿದ್ರೆ ನಮಗೂ ಆ ತರ ಬರ್ತದೆ. అందరికి ఆయన ఒక తల వెంట్రుకలు చూసి ఆశ్చర్యమై మేము కూడా కొనుక్కుంటామని కొనుక్కున్నారు ಅಲ್ವಾ? ಎಲ್ಲ ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಹಂಗೆ ಮಾಡ್ತಾರೆ. అందరూ అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా చేస్తారు. ವಾಟಿಕ ಹಾಕಿದ್ರೆ ನಿಮ್ಮ ಕೂದಲು ಉದ್ದ ಬೆಳೆಯುತ್ತದೆ. ಪ್ಯಾರಾಶೂಟ್ వేసుకుంటే పొడుగ్గా ಇದು పెరుగుతుంది. ಪ್ರಕೃತಿಯಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಿರುವಂತದ್ದು ಏನೇನೋ ಹೇಳಿ ಮಾರ್ತಾರೆ. ప్రకృతి నుంచి తీసి చేసినారు అని అడ్వర్టైజ్ ಹಾಗೆ ಮಾರಾಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾಗ ఆ విధంగా ఆయన అమ్ముకుంటా వెళ్ళినారు. ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ ಅದರಲ್ಲಿ ಅನೇಕರು ತಗೋಬಿಟ್ರು. ಅವರು 500 ರೂಪಾಯಿ ಅಂದ, ಪರವಾಗಿಲ್ಲಪ್ಪ ನಮ್ಗೆ ಕೂದಲು ಮುಖ್ಯ, 500 ರೂಪಾಯಿ ಮುಖ್ಯ ಅಲ್ಲ ಅಂತ ತಗೊಂಡ್ರು. 500 రూపాయలు అంటే కూడా పర్వాలేదు, మాకు ఎంట్రుకలు కావాలి అని అంత డబ్బు పెట్టి ಮಾರಾಟ ಮಾಡ್ಕೊಂಡು ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ ಮುಂದೆ ಹೋಗ್ತಿದ್ದಾಗ అట్లా అమ్ముకుంటూ అట్లే ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ಒಂದು ದೊಡ್ಡ ಗಾಳಿ ಬಂತು. ఒక పెద్దగా గాలి ಬಂದು ಆ ತಲೆಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಕೂದಲು ಹಾರಿ ಹೋಯ್ತು. ಟೋಪ ಅದು ఆ గాలి వీచి తలపైన ఉన్న విగ్ ఎగిరిపోయింది. ನೋಡಿದ್ರೆ ಅವನ ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲೇ ಇಲ್ಲ. చూస్తే ఆయనకి తలపైన ఎంట్రుకలే లేవు, బట్టనెత్తి. ಹೋಗಿ ಎಲ್ಲ ತಗೊಂಡವ್ರಲ್ಲ, ಏನಪ್ಪ ನಿನ್ನ ತಲೆನಲ್ಲಿ ಕೂದಲಿಲ್ಲ. అప్పుడు చూసిన వాళ్ళంతా నీకే బట్టనెత్తి కదా అన్నాడు. ನೀನು ಫಸ್ಟ್ ಇದ ನಿನ್ನ ತಲೆಗೆ ಹಾಕಿ ನೋಡ್ಬೇಕು ತಾನೆ, నువ్వు నీ తలకేసి చూసుకొని ఉండాల్సింది ಅವಾಗ కదా. ಅವನಂದ, ವಿ ಆರ್ ಓನ್ಲಿ ಸಪ್ಲೈಯರ್ ನಾಟ್ అప్లయర్. మేము ఉత్త సప్లై చేస్తాము, మేము అప్లై చేసుకోమని చెప్పిన. హల్లెలూయా. అన్ఫార్చునేట్లీ ఆల్ క్రైస్తవులు సప్లయర్. అదే ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸಿಸ್ಟರ್ ಆಗುತ್ತೆ. క్రైస్తవులు కూడా అంతే సప్లై చేస్తూ ఉంటారు. ప్రార్థన ఉపవాస ಮಾಡಿ ನೋಡಿ ಸಿಸ್ಟರ್, ತಲೆ ಕೆಳಗಾಗುತ್ತೆ. ఉపవాసం ఉండి చూడండి, తల క్రిందులుగా అయిపోతుంది. వి ఆర్ సప్లయర్ నాట్ అప్లయర్. మనము సప్లై చేస్తాం కానీ మనం సొంతగా అప్లై చేసుకోము. ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಗೊತ್ತು. మనకి ప్రార్థన గురించి చాలా తెలుసు. మాట్లాడి ಅಂದ್ರೆ ಹಾಗೆ ಗಂಟೆಗಳು ನೀವು ಮಾತಾಡ್ತೀರಾ ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ. మాట్లాడండి అంటే గంటలు ప్రార్థన గురించి మాట్లాడుతారు. ಕಷ್ಟವಾಗ್ತಾ ಇದೆ. అయితే మనకు కష్టంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు స్వామి ಹೇಳಿದ್ರು, యేసయ్య ఈ విధంగా ಕೇಳ್ರಿ,
ಅಡಗಂಡಿ, ನೀವು ಕೇಳ್ರಿ, ಅಡಗಂಡಿ. ಆಗ ನಿಮ್ಮ ಆನಂದವು ಪರಿಪೂರ್ಣ ಆಗುವಾಗೆ ಹೊಂದಿಕೊಳ್ತೀರಿ. మీ ఆనందము పరిపూర్ణమయ్యేలాగా ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೊಂದಿಕೊಳ್ಳುವ ಸಣ್ಣ ಕಾರ್ಯ ಕೂಡ ನಮಗೆ ದೊಡ್ಡ ಸಂತೋಷ ಕೊಡುತ್ತದೆ. మనము ప్రార్థన చేసి పొందుకున్న ఒక చిన్న కార్యమైన కూడా మనకి ఎంతో పెద్ద సంతోషాన్ని ಟ್ರೈ ఇస్తుంది. ಮಾಡಿ ನೋಡಿ. మీరు ట్రై ನೀವು చేసి చూడండి. ಕಷ್ಟಪಟ್ಟು ದುಡಿದು ತೆಗೆದುಕೊಳ್ಳೋ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕಿಂತ మీరు కష్టపడి సంపాదించి కొనుక్కునే ఒక విషయం కన్నా ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೊಂದಿಕೊಳ್ಳುವ ಕಾರ್ಯ ನಿಮಗೆ ದೊಡ್ಡ ಸಂತೋಷ ಕೊಡುತ್ತದೆ. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకునేది మీకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾರಾದರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಒಂದು ಪೆನ್ಸಿಲ್ ಪಡೆದುಕೊಂಡಿದ್ದೀರಾ? మీరు ఎవరైనా ప్రార్థన చేసి ఒక పెన్సిల్ తీసుకున్నారా? ಒಂದು ಪೆನ್, ఒక పెన్, ಒಂದು ಎರೇಸರ್, ఒక ఎరేజర్, ಒಂದು ಡ್ರೆಸ್, ఒక డ్రెస్, ಒಂದು ಮೊಬೈಲ್, ఒక మొబైల్, ಒಂದು ಕಾರ್, ఒక కార్, ಒಂದು ಮನೆ, ఒక ఇల్లు, ಒಂದು ಏಕರ್ ಗಟ್ಟಲೆ ಜಾಗ, ఒక ఏకర్ అంత జాగా ಏನಾದ್ರು ತಗೊಂಡಿದ್ದೀರಾ? ప్రార్థన చేసి తీసుకున్నారా ఇట్లా? హల్లెలూయా. హల్లెలూయా. ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು ಪಿನ್ ಆದ್ರೆ ತಗೊಂಡಿದ್ದೀರಾ? ప్రార్థన చేసి ఒక పిన్ అన్న పొందినారా? హల్లెలూయా. హల్లెలూయా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ, ಬೆಳಗಿನ ದೇವರು ಅದು ಕೊಟ್ಬಿಟ್ರು, ನೋಡಿದ್ದೀರಾ? నేను ప్రార్థన చేసినాను, దేవుడు తక్షణంగా ఇచ్చినారు అన్నది మీకు వి ಆರ್ ఉన్నాయా? ಸಪ್ಲೈಯರ್ నాట్ అప్లೈయర్. మనం సప్లై చేసే వాళ్ళే కానీ ನಮ್ಗೆಲ್ಲ అప్లై చేసే ಗೊತ್ತು, వాళ్ళు కాదు. ಅವನಿಗೂ ಗೊತ್ತು ಈ ಆಯಿಲ್ ಹಾಕಿದ್ರೆ ಕೂದಲು ಬರುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತು. ఈ ఆయిల్ వేస్తే ఎంట్రుకలు వస్తాయని తెలుసు. ಎವ್ರಿಬಡಿ ನೋ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಂತ ಗೊತ್ತು, అందరికీ తెలుసు ప్రార్థన చేయాలని, ಬಟ್ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. కానీ చేయడానికి అవ్వడం లేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಂತ ಸಮಯದಲ್ಲಿ యేసయ్య ఈ లోకంలో ఉన్న ಅವರು సమయంలో ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡ್ತಾ ಇದ್ರು. ఆయన ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతని ನೀವು ఇచ్చినారు. ನೋಡಿ ಮತ್ತಾಯ, ಮಾರ್ಕ, ಲೂಕ, ಯೋಹಾನ 4 ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ మత్తయి, మార్కు, యోహాను, లూకా ఈ 4 సువార్తలు ಯೇಸು ಸ್ವಾಮಿ చూడండి. ಪ್ರಾರ್ಥನೆ ಅದು ಪ್ರಮುಖವಾಗಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. యేసయ్య ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఇచ్చినారు. ಆತನು ತುಂಬಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. ఆయన చాలా ప్రార్థన చేసినారు. ಪ್ರಾರ್ಥನೆ ಅವ್ರ ಶಿಷ್ಯರುಗಳಿಗೆ ಕೂಡ ಅಟ್ರಾಕ್ಟ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ఆ ప్రార్థన తన శిష్యుల్ని కూడా దగ్గరికి లాక్కుంటుంది. ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ యేసయ్య తన జీవితంలో 33.5 ವರ್ಷಗಳು ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸಿದ. 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. ಅದರಲ್ಲಿ 12 ವರ್ಷ ಕಾಲ ಈ ಸ್ಪೆಂಡ್ ಟೈಮ್ ಇನ್ ಪ್ರೇಯರ್. దాంట్లో 12 సంవత్సరాలు ఆయన ప్రార్థనలో గడిపినారు. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು 12 ವರ್ಷಗಳು ಆತನು ಪ್ರಾರಂಭದ ಪ್ರಾರ್ಥನೆಯ ಕಲಿತುಕೊಳ್ಳುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದ್ದ. ఆయన 12 సంవత్సరాలు ప్రార్థన నేర్చుకునే స్థలంలో ಅವ್ರ ఉన్నారు. ತಾಯಿ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ರು, వాళ్ళ తల్లి చెప్పిస్తున్నారు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ప్రార్థన చేయాలి, ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಓದಬೇಕು, ధర్మశాస్త్రం ಆ చదవాలి. ತಿಳುವಳಿಕೆಯಲ್ಲಿ ಬೆಳೀತಾ ಇದ್ದ. ఆ ఒక జ్ఞానంలో ఆయన పెరుగుతున్నాడు. ಆದ ನಂತರ ఆ తరువాత 18 years 18 ವರ್ಷಗಳು 18 సంవత్సరాలు ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ప్రార్థన ద్వారానే సేవ చేసినాడు. ಹೊರಗಡೆ ಆತನು ಬಂದಿಲ್ಲ, బయటికి రాలేదు, ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఎవరికి తెలియదు. ಆದ್ರೆ ಈ ಒಂದು ವರ್ಷಗಳೆಲ್ಲ ಮುಗಿದ ಮೇಲೆ ఈ సంవత్సరాలన్నీ ಆತನು అయిపోయినాక ಹೊರಗಡೆ ಬರುವಾಗಲೇ ఆయన బయటికి ಒಂದು ಬಲ వచ్చినప్పుడు ತುಂಬಿದವನಾಗಿ ಬಂದ. ఒక బలము నిండిన ఒక వ్యక్తిగా ಯಾಕಂದ್ರೆ వచ్చినారు. ಪ್ರಿಪರೇಷನ್, ಆತನ ಒಂದು ಸಿದ್ಧತೆ. ఎందుకంటే అది ಆ ఆయన 3.5 సిద్ధత. ವರ್ಷಗಳು ఆ 3.5 ಆತನು సంవత్సరాలు ಸೇವೆ ಮಾಡ್ತಲೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఆయన సేవ చేస్తూనే ప్రార్థన చేస్తున్నారు. ಅವ್ರ ಜೀವಿತ ನೋಡಿದ್ರೆ ఆయన ఒక జీవితాన్ని ಪ್ರಾರ್ಥನೆ చూస్తే ಪ್ರಮುಖವಾಗಿ ಕಾಣಲ್ಪಡ್ತಾ ಇದ್ದ. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యంగా ಯೇಸುವಿನ ఉంది. ಲೈಫ್ ನಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಇಸ್ ವೆರಿ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿದೆ. యేసయ్య జీవితాన్ని చూస్తే ప్రార్థన చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ, ఆయన ఎక్కువగా ప్రార్థన చేసినారు, ತುಂಬಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. చాలా ప్రార్థన చేసినారు. ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಆತನು ಮಾಡ್ತಾನೆ ಇರಲಿಲ್ಲ. ప్రార్థన లేకుండా ఏ కార్యాన్ని కూడా ఆయన ಅದು చేయలేదు. ಮಾತ್ರ ಇಲ್ಲದೆ అది కాకుండా ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದನ್ನ ಕಲಿಸಿ ఆయన తన శిష్యులకు ప్రార్థన చేయడం ಅದು నేర్పించినారు. ಪರಲೋಕದ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೇವೆ. అది పరలోకపు ప్రార్థన అని ಅದು చెప్తాము. ಮಾಡೆಲ್ ಪ್ರೇಯರ್ ಆಫ್ ಮಾಡೆಲ್ ಪ್ರೇಯರ್. ಅದು అది ఒక మాదిరి ప్రార్థన. ಲೂಕ 1:1 4 ತನಕ ಓದುತ್ತೇವೆ. లూకా 1:1 నుంచి 4 వరకు చూస్తాము. ಮತ್ತಾಯ 6:9 13 ತನಕ ಓದುತ್ತೇವೆ. మత్తయి రాసిన సువార్త 6 ಈ 6 to 13 ತನಕ ನೋಡುತ್ತೇವೆ. 6 నుంచి 13 ಈ ಒಂದು దాకా చూస్తాము. ಭಾಗಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಆತನು ಹೇಳ್ಕೊಟ್ಟಿರೋದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడంతా కూడా యేసయ్య నేర్పించిన ನಿಮ್ಗೆ ಆ ప్రార్థన ಪ್ರಾರ್ಥನೆ గురించి ಗೊತ್ತಾ? రాయబడింది. ನಿಮ್ಗೆ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಗೊತ್ತಾ? మీకు తెలుసా అది? ಹಾಲೆಲೂಯಾ. ಗೊತ್ತಾ? ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾ? ಏನು ಅದು? ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವ ತಂದೆ ಬರಲಿ. ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್. ಮುಗಿಸ್ತೀರಾ? ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ 100 ಮಾರ್ಕ್ಸ್. ಓಕೆ, ನಿಮ್ಮೆಲ್ಲರೂ 100 ಮಾರ್ಕ್ಸ್. ಎಲ್ಲರೂ ವೆರಿ ಗುಡ್ ಹೇಳ್ಬಿಟ್ರಿ. ಅದು ಏನು ಪ್ರಾರ್ಥನೆ? ಅದು అది ఏ ప్రార్థన? ಪ್ರೇಯರ್ ಆಫ್ ಸ್ಯಾಂಪಲ್, ದ ಮಾದರಿ ಪ್ರಾರ್ಥನೆ. ఒక మాదిరి ప్రార్థన. ಮಾದರಿ ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಏನು? అంటే 2 + 2 ಎಷ್ಟು? 2 + 2 4. ಟೀಚರ್ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ 2 + 2 4.
2+2 4. ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ನಿಮ್ಗೆ ಹೋಮ್ವರ್ಕ್ ಕೊಡ್ತಾರೆ 4+4 ಏನು? ఇంటికి పోయినాక హోంవర్క్ చేయాలి 4+4 క్వశ్చన్ ನಿಮ್ಮ మార్క్. ಮನೇಲಿ ಹೋಗಿ ಏನು ಮಾಡ್ತೀರಾ? 2+2 ಟೀಚರ್ ಹೇಳಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ 4 ಅಂತ ಬರ್ಕೊಂಡು ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ఇంటికి పోయినాక 2+2 4 అని రాసేకూడదు. ಅದು ಮಾಡಲ್ಲ, ಅದು ದಟ್ಸ್ ಮಾದರಿ, ದ ಎಕ್ಸಾಂಪಲ್. అది మాదిరి. ಕೆಲವರು ಇದೇ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಜೀವಿತನ ತಲೆ ಈಸಿ ಇದೆ, ಒಂದು 2 ನಿಮಿಷ ಪರಲೋಕದಲ್ಲಿ ತಂದೆ ಆಮೆನ್. కొంతమంది ఇదే ప్రార్థన చేసి జీవితం అంతా గడిపేస్తున్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. Hallelujah. ದಟ್ಸ್ ಮಾಡೆಲ್ ಪ್ರೇಯರ್. అది మాదిరి ಅದು అయిన ಆದ ನಂತರ ప్రార్థన. ಶಿಷ್ಯರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಂತ ಇದೆಯಾ? అది అయినాక శిష్యులు అదే ప్రార్థన చేస్తున్నారు అని ఉందా? ಯೇಸು ಮಾಡಿದ್ರಂತ ಇದೆಯా? ಇಲ್ಲ. యేసయ్య అదే ప్రార్థన చేసినారు అని ఉందా? లేదు. ಜಸ್ಟ್ ಮಾಡೆಲ್ ಹೇಳ್ಕೊಟ್ರು, ಒಂದು ಸ್ಯಾಂಪಲ್, ಈ ತರ ಮಾಡ್ಬೋದಪ್ಪ. అది ఒక మాదిరి ప్రార్థన, ఈ ಅದನ್ನ విధంగా చేయండి ಅದನ್ನೇ అని. ಸ್ವಾಮಿ ಕೆಲವರು ಅದನ್ನೇ ಇಟ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కొంతమంది దాన్నే పట్టుకొని ప్రార్థన ರಾತ್ರಿ చేస్తున్నారు. ಮಲಗುವುದಕ್ಕೆ ಮುಂಚೆ రాత్రి పడుకునే ముందు ದೇವ್ರು ಈ ದಿನದ ಆಹಾರವನ್ನು ಇವತ್ತು ದಯಪಾಲಿಸಿ, ಯಾವ ದೇವರೇ ಕನ್ಫ್ಯೂಷನ್, ರಾತ್ರಿ ಏನಪ್ಪ ನಿನ್ಗೆ ಆಹಾರ ದಯಪಾಲಿಸೋದು, ಆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬರುತ್ತೆ. రాత్రి పనుకునే ముందు ఈ ఆహారాన్ని ಅದು నాకు ಬರುತ್ತಲ್ವಾ? ఇవ్వండి అని ఉంది. ದೇವರು ಈ ದಿನದ ಆಹಾರ ನನಗೇನ್ ಮಾಡು, ఈ రోజు ఆహారం ಒಂದು ವೇಳೆ నాకు ಬೆಳಗ್ಗೆ ఇవ్వండి. ಮಾಡಿದ್ರು ಕೂಡ ಒಂದು ವೇಳೆ ಅದಕ್ಕೆ ಈಸಿಯಾಗಿ ಆಗುತ್ತೆ. ಕೆಲವು ರಾತ್ರಿನಲ್ಲೂ ಕೂಡ ಅದು ಮಾಡೋದು. పగటి టైం ఆ ప్రార్థన చేసినా కూడా ఒక అర్థం ఉంది. ಸಾಯಂಕಾಲ ಮುಗಿಸುವಾಗ ಕೂಡ ದೇವರೇ ಈ ದಿನದ ಆಹಾರವನ್ನು ದಯಪಾಲಿ, ದೇವರು ಎಲ್ಲ 3 ಹೊತ್ತು ಊಟ ಮಾಡ್ಬಿಟ್ಟು ತಿರ್ಗಾ ಏನು ನಿನಗೆ ಆಹಾರ ದಯಪಾಲಿಸೋದು ಅನ್ನೋ ಥರ ದೇವರೇ ಯೋಚನೆ ಮಾಡೋ ಥರ ಆಗ್ಬಿಡುತ್ತೆ. పడుకునే ముందు కూడా అదే ప్రార్థన చేస్తే 3 పూటలు నీకు ఆల్రెడీ భోజనం పెట్టాను ಮಾಡೆಲ್ కదా, ಪ್ರೇಯರ್, ఇంకేమీ ಮಾಡೆಲ್ అంటారు. ಪ್ರೇಯರ್. అది ఒక మాదిరి ಆ ಒಂದು ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ದೇವರು ನಮ್ಮ ತಂದೆಯನ್ನು ನೋಡಿ ಮಾತಾಡಬೇಕು. ಗಾಡ್ ಇಸ್ ಅವರ್ ಫಾದರ್. పరలోకంలో ఉండే తండ్రి, దేవుడు మన తండ్రి. ನಾವು ಆತನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕು. ವಿ ಪ್ರೈಸ್ ಹಿಮ್. మనం ఆయన్ని ఆరాధించాలి. ನಂತರ ನಮ್ಮನ್ನ ನಾವು ಸರಿ ಮಾಡ್ಕೋಬೇಕು. ದೇವರೇ ನಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಕ್ಷಮಿಸು, ಫರ್ಗಿವ್ ಅಸ್. దేవా మా తప్పుల్ని క్షమించు అని మనల్ని మనం సరి చేసుకోవాలి. ನಂತರ ನಾನು ಇತರಿಗೆ ನಾನು ಕ್ಷಮಿಸಬೇಕು. నేను ఇతరులని క్షమించాలి. ನಾನು ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಮಾಡಬೇಕು. నీ చిత్తాన్ని మేము ఈ లోకంలో చేయాలి. ನನಗೆ ಆಹಾರ ಅನ್ನುವಂಥದ್ದು ಬೇರೆ ಶಾರೀರಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂಥದ್ದು. ఆహారం అనేది శరీరానికి ఒకటే ನನಗೆ సంబంధించింది ಬೇಕಾಗಿರುವ కాదు. ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವಂಥದ್ದು. నాకు కావాల్సిన అన్ని కార్యాలని నేర్పించండి. ದಟ್ಸ್ ಅ ಪ್ರೇಯರ್. ನಿಮಗೆ 3 ಹೊತ್ತು ಊಟ ಮಾತ್ರ ಇಟ್ಬಿದ್ರೆ ಸಾಕಾ? మీకు 3 పూటల భోజనం ఉంటే చాలా? ಅದು ಒಂದೇ ದಿವಸ ನೀರು ಬೇಡವಾ ನಿಮಗೆ? ಗಾಳಿ మీకు నీళ్ళు ಬೇಡವಾ? వద్దా, గాలి ಬೇರೆ వద్దా? ಆಹಾರ ದಯಪಾಲಿಸಿದ್ರೆ ಓನ್ಲಿ ನಾಟ್ ಎ ಫೀಡಿಂಗ್, ಫುಡ್ ಮಾತ್ರ ಅಲ್ಲ. ఆహారం అంటే ఉత్త స్టమక్ కి కాదు, ಅವರ್ ನೀಡ್, ನಮ್ಮ ಅಗತ್ಯತೆಗಳು, మన అవసరతలు, ಇದೆಲ್ಲವನ್ನ ನಾವು ದೇವರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸಬಹುದು. ఇవన్నీ కూడా మనం ಕೊನೆಗೆ దేవుడి ದೇವರಿಗೆ దగ్గర అడగాలి. ವಂದನೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಮುಗಿಸಿದ್ದಾರೆ. ದಟ್ಸ್ ಎ ಪ್ರೇಯರ್, ಮಾಡೆಲ್ ಪ್ರೇಯರ್. అది ఒక మాదిరి ప్రార్థన. ಅವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಹೇಳ್ಕೊಟ್ರು. ఆయన ప్రార్థన ನಿಮಗೆ చూపించారు. ಇನ್ನೊಂದು ರಹಸ್ಯ ಗೊತ್ತಾ? మీకు ఇంకొక రహస్యం ಈಗ తెలుసా? ಯೇಸು ಸ್ವಾಮಿ ತಂದೆಯ ಬಲಭಾಗದಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ. ఇప్పుడు కూడా యేసయ్య తండ్రి యొక్క కుడి పార్శ్వము వైపు కూర్చుని ఉన్నారు. 100% ಈಗ ಕೂತಿದ್ದಾರೆ. ఇప్పుడు కూడా కూర్చొని ಅವ್ರು ಏನ್ ఉన్నారు. ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಹೇಳುತ್ತದೆ, ఇబ్రియ పత్రికలో ఉంది, ಆತನು ತಂದೆಯ ಬಲಭಾಗದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ఆయన తండ్రి యొక్క కుడి పక్కన కూర్చొని ನಿಮಗೋಸ್ಕರ ನಮಗೋಸ್ಕರ ಆತನು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತಾ ಇದೆ. ಇಂಟರ್ಸೀಡಿಂಗ್ మీకోసము ಪ್ರೇಯರ್. నా కోసము ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಮಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ, ఈ లోకంలో మాత్రమే ఆయన ప్రార్థన ಸ್ಟಿಲ್ చేయలేదు, ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు కూడా ఆయన So, ప్రార్థన ಆತನ చేస్తున్నారు. ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ ఆయన జీవితాన్ని మనం ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿ చూసినట్లయితే ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. ప్రార్థనతో నిండి ఉంది. ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ಯಾವ ಕಾರ್ಯವನ್ನು చేస్తుండేవారు. ಮಾಡೋಕ್ ಮುಂಚೆ ಹೊತ್ತಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. ఏ కార్యము చేసే ముందు ಈಗ ప్రార్థన ಅವರು చేసేవారు. ಶಿಷ್ಯರನ್ನು ನೋಡಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ఆయన తన శిష్యుల్ని చూసి ನೀವು అంటున్నారు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, మీరు ప్రార్థన చేయండి, ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಕಲಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎట్లా చేయాలి అని నేర్పిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಅದು ನಾವು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. అదే విధంగా మనం మన జీవితంలో ప్రార్థన చేయాలి. ಸಿಂಪಲ್ ಆಗಿ ವಾಟ್ ಇಸ್ ದ ಪ್ರೇಯರ್ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, సింపుల్ గా ప్రార్థన అంటే ఏమి? ಕೇಳಿ, ಪಕ್ಕದಲ್ಲಿ ಕೇಳಿ. ಪ್ರೇಯರ್ ಅಂದ್ರೆ ಏನು పక్కన ಗೊತ್ತಾ? అడగండి. ವಾಟ್ ಇಸ್ ದ ಪ್ರೇಯರ್? ప్రార్థన ಪ್ರಾರ್ಥನೆ అంటే ಅಂದ್ರೆ ಏನು? ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ మీకు తెలుసా ఏమి ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ? తెలీదా? ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಏನಂತ ಗೊತ್ತಾ? ಏನು ಪ್ರಾರ್ಥನೆ? ಹಾಗಾದ್ರೆ ಏನು ಮಾಡ್ತೀವಿ ನಾವು? ಏನು ಮಾಡ್ತೀವಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಾಗ? ప్రార్థన అంటే ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳನ್ನು, మన ನಮ್ಮ ఆలోచనలను, ಭಾವನೆಗಳನ್ನು, మన భావాలని, ನಮ್ಮ ఇష్టಗಳನ್ನು మన ఇష్టాలని ದೇವರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸು. దట్ ఇస్ ఎ ప్రేయర్. అಷ್ಟೇ. దేవుడికి చెప్పడమే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి ప్రార్థన? ఏమి ప్రార్థన? ಹೇಳಿ ನೋಡೋಣ, ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ? ప్రార్థన అంటే ఏమి? ನಮ್ಮ ಭಾವನೆಗಳು, మన భావాలు, ನಮ್ಮ ಇಷ್ಟಗಳು, మన ఇష్టాలు, ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳು, మన ఆలోచనలు ಎಲ್ಲವನ್ನ ದೇವರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸುವಂತದ್ದು. అన్ని కూడా దేవుడికి తెలియపరచడమే. ಅಷ್ಟೇ ಪ್ರಾರ್ಥನೆ. ಪ್ರಾರ್ಥನೆ అదే ಅಂದ್ರೆ ప్రార్థన అంటే. హల్లెలూయా. హల్లెలూయా. ನೋಡಿ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ಬೆಳಗ್ಗೆ ಎದ್ದಾಗ ನಮ್ಮ ಆಸೆಗಳನ್ನು ದೇವರಿಗೆ ಹೇಳ್ತೇವೆ.
ಪ್ರಾರ್ಥನೆ అంటే మన ఆశల్ని దేవుడికి చెప్తాము. ನಮ್ಮ ಭಾವನೆಗಳನ್ನ ನಾವು ದುಃಖಪಟ್ಟು ಪಡುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ದೇವರ ಮುಂದೆ ನಾವು ಹೇಳುತ್ತೇವೆ. మనం దుఃఖపడే ఒక బాధలు అవన్నీ కూడా ನಮ್ಮ చెప్పుకుంటాము. ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನ ದೇವರಿಗೆ ನಾವು ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇವೆ. మన కార్యాలన్నీ కూడా మనం దేవునికి చెప్తాము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. Prayer ತುಂಬಾ ಸುಲಭವಾಗಿದೆ. ప్రార్థన ఎంతో సులభము. ಅದನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ದೇವರು ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. మీ ప్రార్థన వినడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗಲೂ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ನೈಟು ಸಿದ್ಧವಾಗಿರ್ತಾನೆ. రాత్రి కూడా సిద్ధంగా ನಾಳೆನೂ ఉన్నారు. ಸಿದ್ಧವಾಗಿರ್ತಾನೆ. రేపు కూడా సిద్ధంగా ಯಾವ ఉంటారు. ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. ప్రతి సమయంలో మీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. Unfortunately, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿಲ್ಲ. అన్ఫార్చునేట్ గా మనం ప్రార్థన చేయడానికి రెడీ లేము. ನಮಗೆ ಸಮಯ ಇಲ್ಲ. We don't have time. ఎందుకంటే మన దగ్గర సమయం లేదు. ಬಟ್ ದೇವರಿಗೆ ಕೇಳೋದಕ್ಕೆ ತುಂಬಾ ಸಮಯ ಇದೆ. కానీ దేవుని దగ్గర చాలా సమయం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾವಾಗ ಅಪ್ಪ ಅಂತ ಕರೆದರೆ ತಕ್ಷಣ ಆತನು ಉತ್ತರ ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದ್ಬಿಡ್ತಾನೆ. తండ్రి అని పిలవగానే ఆయన మీకు జవాబు ఇవ్వడానికి ఉన్నారు. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಕೊಡಲು ಆತನು ಸಿದ್ಧವಾಗಿ ಇದ್ದಾನೆ. మన ప్రార్థనలకి ఆయన ఒక ఆన్సర్ కూడా రెడీ చేసి పెట్టినారు. ತಿಳಿಯಪಡಿಸುವಾಗ ఆయనకి మనం చెప్పినప్పుడు ನಮ್ಮ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಒದಗಿಸಿ ಕೊಡುತ್ತಾನೆ. మన అన్ని కార్యాలను ఆయన చేసి పెడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನೋದು ಏನಂತ ನಾವು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ 4C ನಾವು ಮೊನ್ನೆ ಕೂಡ ప్రార్థన అంటే ఏమి అని మనసులో పెట్టుకోవడానికి 4C. ಏನು 4C? 4 ಕೋಟಿಗಳು, 4 crore. 4C. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ 4C. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ ಏನು 4C? ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ. A C 4C. ಹಲ್ಲೆಲೂಯಾ. 4C ಹೇಳಿ. ಯಾರಾದ್ರೂ ಏನು ನೋಡಿ ಏನು C 4C? ಫಸ್ಟ್ C ದ ಕಮ್ಯುನಿಕೇಶನ್. ಫಸ್ಟ್ C. ಕಮ್ಯುನಿಕೇಶನ್ ಅಂದ್ರೆ ಏನು? ಕಮ್ಯುನಿಕೇಶನ್ ವಾಟ್ ಇಸ್ ದ ಕಮ್ಯುನಿಕೇಶನ್? ಸಂಪರ್ಕಿಸುವಂತದ್ದು. ఒకరితో ఒకరు సంపర్క. ಫಸ್ಟ್ C ಎಲ್ಲ ಹೇಳಿ ನೋಡೋಣ. ಫಸ್ಟ್ ಏನು? ಫಸ್ಟ್ C ಶಬ್ದವಾಗಿ ಎಲ್ಲರೂ ಹೇಳಿ. ಎಲ್ಲರೂ అందరూ అంట అందరూ చెప్పండి. ಎಲ್ಲರೂ ಅಂದ್ರೆ ಯಾರು ಗೊತ್ತಾ? ಎಲ್ಲರೂ. ಓಕೆ, ಎಲ್ಲರೂ ಎಲ್ಲನೋ ಏನ್ ಸಿ? ಫಸ್ಟ್ ಸಿ ಕಮ್ಯುನಿಕೇಶನ್. ವಾಟ್ ಇಸ್ ದ ಕಮ್ಯುನಿಕೇಶನ್? ಕಮ್ಯುನಿಕೇಶನ್ అంటే ನಾವು ದೇವರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. దేవునితో మన ఒక విషయాన్ని పంచుకోవడం. ದೇವರ ಜೊತೆಗೆ ನಾವು ಕಮ್ಯುನಿಕೇಶನ್ ಮಾಡುತ್ತೇವೆ. దేవునితో మాట్లాడడము. ಕೆಲವರಿಗೆ ಬಂದು ಕಮ್ಯುನಿಕೇಶನ್ ಅಂದ್ರೆ ಒಂದು ಕಡೆ ಮಾತಾಡುವಂತದ್ದು ಇರ್ತದೆ. కొంతమంది ఇద్దరుండగా ఒకలే మాట్లాడుతూ ఉంటారు. ಒಬ್ಬರು ಯಾರೋ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ, ఒకరు ఎవరో ఫోన్ చేస్తారు. ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳ್ಬೇಕು ಎಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಟ್ಬಿಡ್ತಾರೆ. ఫోన్ చేసి వాళ్ళు చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. ನಿಮ್ಗೆ ಏನು ಅನಿಸ್ತದೆ? అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ಅವ್ರು ಏನೋ ಸ್ವಲ್ಪ ಏನೋ ಆಗಿದೆ ಅನ್ನೋ ನಾವು ಅನ್ಕೋಬಿಡ್ತೀವಿ. ಇದು ನಾರ್ಮಲ್. వాళ్ళకి ఏమన్నా పిచ్చా అని అనుకుంటాం మనము. ನಾವು ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ ನಾವೆಲ್ಲರೂ ಹಾಗೆ ಇದ್ದೀವಿ. మనం అందరూ అదే విధంగా ఉన్నాము. ಹೇಗಿದ್ದೀವಿ? ఎట్లున్నాము? ಫೋನ್ ಮಾಡ್ತೀವಿ, ದೇವರ ಅದು ಕೂಡ ಇದು ಕೂಡ ಆಮೇಲೆ ನನ್ನ ಟೈಮ್ ಆಯ್ತು, ನಾನು ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು, ದೇವರೇ ಸಾಯಂಕಾಲ ರೆಡಿ ಮಾಡಿ ಇಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. ఫోన్ చేసి దేవుడా నాకు అది కావాలి ఇది కావాలి అన్ని చెప్పేసి ఆమె నన్ను పెట్టేస్తాను. ఫస్ట్ సి కమ్యూనికేషన్. ఫస్ట్ సి కమ్యూనికేషన్. ದೇವರು ಮಾತಾಡ್ತಾರೆ, ನಾವು ಮಾತಾಡುವಂತ. మనము మాట్లాడాలి, దేవుడు కూడా మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ಫಸ್ಟ್ ಸಿ ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಫಸ್ಟ್ ಸಿ ಏನದು? ಕಮ್ಯುನಿಕೇಶನ್. ವೆರಿ ಗುಡ್. ಎರಡನೇ ಸಿ, రెండో సి ಕಮ್ಯೂನಿಯನ್. ಕಮ್ಯೂನಿಯನ್ ಅಂದ್ರೆ ಏನು? ಕಮ್ಯೂನಿಯನ್ అంటే ಆತನ ದೇಹವನ್ನ ಆತನ ರಕ್ತವನ್ನ ಪಾಲುಕೊಳ್ಳೋದು. ಅದು ಕಮ್ಯೂನಿಯನ್ ಅಂದ್ರೆ ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಕಮ್ಯೂನಿಯನ್ ಅಂದ್ರೆ ಅದಲ್ಲ. ಕಮ್ಯೂನಿಯನ್ అంటే దేవుని రక్తము శరీరంలో పాల్గొనేది. ಅನ್ಯೋನ್ಯತೆ. కమ్యూనియన్ అంటే అన్యోన్యత, ఐక్యత. ಅದು ಬಂದು ನಾವು ಅದರಲ್ಲಿ ದೇವರ ರಕ್ತದ ಶರೀರದ ಜೊತೆಗೆ ಸೇರ್ತೇವೆ. ಅದೇ ಕಮ್ಯೂನಿಯನ್. ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಕಮ್ಯೂನಿಯನ್ ಅಲ್ಲ. అది వచ్చి దేవుని రక్తంతో మనం చేరుతుంటాము, అది కమ్యూనియన్. ಸೊ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಾಗ ಕಮ್ಯೂನಿಯನ್. ಅವರ ಜೊತೆಗೆ ನಾವು ಬೆರೆಯುವಂಥದ್ದು, ఆయనతో పాటు చేరడం, ಆತನ ಜೊತೆಗೆ ಐಕ್ಯವಾಗಿ ಬಿಡೋದು, ఆయనతో ఐక్యమైపోవడం. ಆಮೇಲೆ ಹೇಳೋಣ ಏನದು? ಸೆಕೆಂಡ್ ಸಿ. ಫಸ್ಟ್ ಸಿ ಕಮ್ಯುನಿಕೇಶನ್. 1 ಕೋಟಿ ಬಂತು ನಿಮಗೆ. ಸೆಕೆಂಡ್ ಸಿ ಕಮ್ಯೂನಿಯನ್. ಸೆಕೆಂಡ್ ಕೋಟಿ ಬಂತು. 2 ಕೋಟಿ ಏನಾರು ತಗೊಳ್ಳಿ. 3ನೇ ಸಿ. ಓಕೆ, 3ನೇ ಸಿ ಕಮಿಟ್ಮೆಂಟ್. ಸಮರ್ಪಣೆ. ನಮ್ಮನ್ನು ಅರ್ಪಿಸುವಂಥದ್ದು. మనల్ని మనం ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳುವುದು. ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸುವಂಥದ್ದು, మనల్ని సమర్పించుకోవడం, ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂಥದ್ದು, మనల్ని ಒಪ್పించుకోవడం, ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂಥದ್ದು, మన కుటుంబాన్ని ఒప్పించడం, ನಮ್ಮ ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂಥದ್ದು, మన అన్ని విషయాలు దేవుని దగ్గర ఒప్పించడం. ದಟ್ ಇಸ್ ಎ ಕಮಿಟ್ಮೆಂಟ್. అది కమిట్మెంట్. ಆಮೇಲೆ 3ನೇ ಸಿ ಏನು ನೋಡೋಣ? 3ది ಕಮಿಟ್ಮೆಂಟ್. ಓಕೆ, ಕಮಿಟ್ಮೆಂಟ್ ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಅರ್ಪಿಸುವಂಥದ್ದು. ಓಕೆ, 4ನೇ ಸಿ 4ది ಏನದು? ಕಾಂಪ್ಯಾಕ್ಟ್ ಅಂದ್ರೆ ಏನು?
ಕಾಂಪಿಟೇಟ್ ಮಾಡುವಂಥದ್ದು. ಕಾಂಪಿಟೇಟ್ ಮಾಡ್ತೀವಿ ನೋಡಿ, ಎಕ್ಸಾಮ್ನಲ್ಲಿ, ಸ್ಪರ್ಧೆನಲ್ಲಿ కాంపీట్ చేయడము. ಕಾಂಪಿಟ್ ಅಂದರೆ ಏನು? ಜಯಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡೋದು, విజయాన్ని పొందడానికి చేసే ప్రయత్నం. ಸ್ಪಿರಿಚುವಲ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ರೆ ದ ಸ್ಪಿರಿಚುವಲ್ ವಾರ್ಫೇರ್, ಆತ್ಮಿಕ ಹೋರಾಟ. ఇది ఆత్మిక ఒక పోరాటము. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ತುಂಬಾ ಹೋರಾಟಗಳಿದೆ ಜಯಿಸುವುದಕ್ಕೆ. మన జీవితంలో మనం గెలవాల్సిన ఎన్నో పోరాటాలు ಪ್ರೇಯರ್ ಅನ್ನುವಂಥದ್ದು ಕಾಂಪಿಟ್, ನಾವು ಅದನ್ನ ಜಯಿಸುವಂಥದ್ದು, ಜಯಿಸಬೇಕು. ప్రార్థన అనేది ఒక కాంపిటీషన్ లాగా జయించాలి. ಅದನ್ನೇ ಪೌಲನು ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. అదే పౌలు అంటున్నాడు, ಪ್ರಾರ್ಥನೆ ಆತ್ಮಿಕವಾದಂತ ಹೋರಾಟ. ప్రార్థన అంటే ఆత్మిక ನಾವು జీవితపు ఒక పోరాటము. ಏನ್ ಮಾಡಬೇಕು, మనం ఏం చేయాలి? ಎಫೆಸ 6ನೇ ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ಅದನ್ನ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ఎఫిషియన్స్ 6వ అధ్యాయం చూసినట్లయితే ಪ್ರೇಯರ್, ఈ 4 సీలే ప్రార్థన. ಹೇಳಿ ನೋಡೋಣ. ಫಸ್ಟ್ ಸಿ ಕಮ್ಯುನಿಕೇಶನ್, ಸೆಕೆಂಡ್ ಸಿ ಕಮ್ಯೂನಿಯನ್, ಮೂರನೇ ಸಿ ಕಮಿಟ್ಮೆಂಟ್, ನಾಲ್ಕನೇ ಸಿ ಕಾಂಪ್ಯಾಕ್ಟ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಗೊತ್ತಾಯ್ತಾ? ದಟ್ಸ್ ಎ ಪ್ರೇಯರ್. అదే ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಏನು? ప్రార్థన అంటే 4C. ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಏನು? ವಾಟ್ಸ್ ಎ ಪ್ರೇಯರ್? ప్రార్థన అంటే 4C ಅಷ್ಟೇ. 4C. ಹಾಗಾದ್ರೆ ಈ ಒಂದು 4 ಸಿಗಳು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ಒಳಗಡಿಸಬಹುದು, ಅದರಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಬಹುದು. ಈ 4 ಸೀಲ್ని మన ప్రార్థనలో మనము చేర్చుకోవాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ನಮಗೆ ಸಿಕ್ಕಿರುವಂತ ಭಾಗ್ಯತೆ. ప్రార్థన చేయడం అనేది మనకు దేవుడిచ్చిన ఒక భాగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಮ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು, మనల్ని సృష్టించిన మన దేవుడు, ಮಾಡಿದ ದೇವರು, మనల్ని చేసిన దేవుడు, ನಮ್ಮ ಒಂದು ಭಾವನೆಗಳನ್ನ, మన భావాలని, ನಮ್ಮ ಒಂದು ಅನಿಸುವಿಕೆಗಳನ್ನ, మనకిష్టాలు, ನಮ್ಮ ಸಂತೋಷವನ್ನ, మన సంతోషాలు, ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನ, మన ప్రతి కార్యములు ದೇವರ ಮುಂದೆ ಹಂಚಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ, దేవుని ముందు పంచుకోవడానికి ಇಟ್ಟಿರುವಂತ ಪ್ರಮುಖವಾದ ಕಾರ್ಯವೇ ಪ್ರಾರ್ಥನೆ. పెట్టిన ఒక ప్రముఖమైన విషయమే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ಆದ್ರೆ ನಾವು ಅದೆಲ್ಲ ಬಿಟ್ಟು ಈ ಕಡೆ ನಾವು ದುಃಖ ಪಡ್ತಾ ಇರ್ತೀವಿ. అవన్నీ మనం పక్కన పెట్టి దుఃఖపడతా ಅದೆಲ್ಲ ఉంటాము. ಬಿಟ್ಟು ನಾವು ಇಲ್ಲಿ ವೇದನೆ ಪಡ್ತಾ ಇರ್ತೀವಿ. అవన్నీ అక్కడ పెట్టి వేదనలో ಯಾರು ఉంటాము. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ವಿ ವಿಲ್ ಪ್ರೇ. ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎవరు ప్రార్థన చేయొచ్చు? ಎಲ್ಲ ಪರಿಶುದ್ಧವಂತರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾ? అంత పరిశుద్ధులుగా ఉండే వాళ్ళు ఒకటే ప్రార్థన చేయాలా? ಪಾಸ್ಟರ್ಗಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾ? పాస్టర్లు ప్రార్థన చేయాలా? ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎవరు ప్రార్థన చేయొచ్చు? ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ಎಲ್ಲರೂ ಮಾಡಬಹುದಾ? అందరూ చేయొచ్చు కదా? ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? చేస్తున్నారా? ಎಲ್ಲರೂ ಮಾಡಬಹುದು. చేస్తున్నారా? ಯಾರಾದರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎవరైనా కూడా ప్రార్థన చేయొచ్చు. ಕೀರ್ತನೆ 65:2 ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. Psalm 65:2. కీర్తనలో 65:2. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವಾತನೇ ನರರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವರು. ಆಮೆನ್. ಇಟ್ಸ್ ಎ ಪ್ರೇಯರ್ ಹಿಯರಿಂಗ್ ಗಾಡ್. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವ ದೇವರು, ప్రార్థనని వినే దేవుడు. ಆಮೆನ್. ಆತನು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ಕೇಳುತ್ತಾನೆ. ఆయన మన ప్రార్థనలను విన్నే దేవుడు. 145ನೇ ಕೀರ್ತನೆ 18ನೇ ವಾಕ್ಯ ಕೂಡ ಹೇಳುತ್ತದೆ, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಕೇಳುವ ದೇವರು. 145వ కీర్తన 18వ అధ్యాయం కూడా ఉంది, మన ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. ನಮ್ಮ ದೇವರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವಂತ ದೇವರು. మన దేవుడు ప్రార్థనలో ఆలకించే దేవుడు. ಯಾರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುತ್ತಾರೆ? ఎవరి ప్రార్థన వింటారు? ಎಲ್ಲರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾರೆ. అందరి ప్రార్థనలు వింటారు. ಪಾಪಿಯ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾರೆ. పాపము చేసిన వాళ్ళ ప్రార్థన వింటారు. ಪರಿಶುದ್ಧವಂತರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾರೆ. పరిశుద్ధంగా ఉండే వాళ్ళ ప్రార్థన వింటారు. ಸೈತಾನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾರೆ. సైతాన్ ప్రార్థన కూడా వింటున్నారు. ಯಾರೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಮಾಡ್ತಾರೋ ಎಲ್ಲಾ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾರೆ. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అందరి ప్రార్థనలు వింటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಒಂದು ಹೆಸರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವ ಆತನು. ఎందుకంటే ఆయన పేరే ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కరగలెత్తి ಒಂದು హల్లెలూయా. చేతులెత్తి ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವ ದೇವರು. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. ಯಾರು ಬೇಕಾದರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎవరు కావాలన్నా ప్రార్థన ಯಾವ చేయొచ్చు. ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು? ఏ స్థలంలో ప్రార్థన చేయాలి? ಅದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಸ್ಥಳ ಬೇಕು. దానికి అని ఒక స్థలాన్ని ಒಂದು ದೇವಾಲಯ ఏర్పరచుకోవాలా? ಬೇಕು. దేవుని ಒಂದು ఆలయంలోనేనా? ನಿರ್ದಿಷ್ಟವಾದ ಸ್ಥಳ ಬೇಕು. ఒక ఏర్పరచుకున్న స్థలమేనా? ಆ ಸ್ಥಳ ಇದೆಯಾ? ఆ విధంగా ఏమైనా ఉందా? ಇಲ್ಲ. లేదు. 1ನೇ ತಿಮೋಥೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, 1వ తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. ಸ್ಥಳದಲ್ಲಿ ಆದರೂ ಎನಿ ಪ್ಲೇಸ್, ఏ స్థలంలో అయినా కూడా. ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఏ స్థలంలో ప్రార్థన చేయాలి? ಕೆಲವರು ಅನ್ಕೊಳ್ತಾರೆ, ನಾನು ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಕೇಳ್ತಾರೆ. కొంతమంది అనుకుంటారు, నేను ఈ ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. ಕೆಲವರು ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಲ್ಪಡ್ತದೆ. కొంతమంది అనుకుంటారు, యేసయ్య సమాధి దగ్గర వెళ్ళి నేను ప్రార్థన చేస్తే నా ಕೆಲವರು ప్రార్థన ಹೋಗಿ ಆ వినబడుతుంది. ಯೆರೂಸಲೇಮ್ ಗೋಡೆನಲ್ಲಿ ನಾನು ಬರೆದು ಪ್ರಾರ್ಥನೆ ಇಟ್ರೇನೆ ಕೇಳಲ್ಪಡ್ತದೆ. కొంతమంది ఆ యెరూషలేము గోడలో మా ప్రార్థన రాసి లోపల పెడితేనే వింటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ಎಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಕೇಳ್ತಾರೆ?
ಮಾಡ್ತಾರೆ? ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు వింటారు? ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఏ స్థలంలో ప్రార్థన చేయొచ్చు? ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఏ స్థలంలో అయినా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈಗಲೂ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఇప్పుడు కూడా మీరు ప్రార్థన ನಾವು చేయొచ్చు. ಚರ್ಚ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. మనం చర్చిలో ప్రార్థన ನಡೆದುಕೊಂಡು చేయొచ్చు. ಹೋಗುವಾಗಲೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ನಾವು ಮಲಗಿರುವಾಗಲೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. పడుకున్నప్పుడు ప్రార్థన ನಾವು ಹೇಳುವಾಗಲೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. మనం ಎದ್ದೇಳುವಾಗಲೂ ಪ್ರಾರ್ಥನೆ లేచినప్పుడు ప్రార్థన చేయొచ్చు. ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕಾರೆ ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಬೇಕಾರೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ఏ ಮಾಡಬಹುದು. సమయమైనా పర్వాలేదు, ఏ స్థలమైనా పర్వాలేదు, ಯಾವ ప్రార్థన ಸಮಯದಲ್ಲಿ చేయొచ్చు. ಮಾಡಬೇಕು? ఏ సమయంలో చేయాలి? ಯಾವ್ದಾರು ಒಂದು ಒಳ್ಳೆ ಸಮಯ ಕೆಟ್ಟ ಸಮಯ ಅಂತ ಇದೆಯಾ? ఏదైనా మంచి టైం చెడ్డ టైం అని ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. నో టైం. ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಮಾಡಬಹುದು. అట్లేం లేదు, ఏ సమయమైనా చేయొచ్చు. ಲೂಕ 18ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. లూక 18వ అధ్యాయము 7వ వచనం 7 ಹೇಳುತ್ತದೆ, ನಮ್ಮ ದೇವರಿಗೆ ನಾವೇನ್ ಮಾಡಬಹುದು? ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕಾದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ಯಾವಾಗ? ಆತನಿಗೆ ಹಗಲು ರಾತ್ರಿ ಮೊರೆ ಇಡುವಾಗೆಲ್ಲ ಆತನು ಅವರ ವಿಷಯದಲ್ಲಿ ತಡ ಮಾಡದೇ ಬಂದು ಉತ್ತರ ಕೊಡ್ತಾನಂತೆ. ರಾತ್ರಿ ಹಗಲು ಎನಿ ಟೈಮ್, దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనొచ్చు. ಏನೋ ಪ್ರೈಮ್ ಟೈಮ್ ಅಂತ ಇದೆಯಾ ಪ್ರಾರ್ಥನೆಗೆ? ఈ ఒక సమయం అని ఉందా? ಯಾವ ಪ್ರೈಮ್ ಟೈಮ್ ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲ. ఏ ఒక టైం లేదు, ప్రైమ్ టైం లేదు. ಪ್ರೈಮ್ ಟೈಮ್ ಅನ್ನೋದು ನಮಗೆ ನಾವೇ ಅನ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು. మనమే అనుకుంటాం ఈ ప్రైమ్ ಟೈಮ್ ಈ ಟೈಮಲ್ಲಿ ಮಾಡಬಹುದು, ಆ ಟೈಮಲ್ಲಿ ಮಾಡಬಹುದು. ದೇವರಿಗೆ ಟೈಮ್ ಇಲ್ಲ. మనమే అనుకుంటాం నేను ఈ టైంలో చేస్తే బాగా, ఆ టైంలో చేస్తే బాగా. ಹಗಲಲ್ಲಿ ಮಾಡಬಹುದು, రాత్రి చేయొచ్చు, దినము చేయొచ్చు. ಯಾವುದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? దేని కోసం మనం ప్రార్థన చేయాలి? ಏನಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఏ విషయాల కోసం చేయాలి? యోహాన 14:14 యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. 14 ಬೇಗ ಹೋದನ. 14 ನೀವು ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ನನ್ನನ್ನು ಏನಾದರೂ ಸಾಕು. ಏನಾದರೂ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? ಏನಾದರೂ ಕೇಳ್ಕೊಳ್ಳಿ, ಏನಾದರೂ ಕೇಳಿ. ఏమైనా అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు ಅಷ್ಟೇ. ఏమైనా అడగొచ్చు, ಏನಾದರೂ ಕೇಳಿ. ఏమైనా ಏನ್ అడగొచ్చు. ಕೇಳೋದು? ಕೇಳಿ, ಏನಾದರೂ ಕೇಳಿ. ఏమైనా అడగండి. ನಿಮ್ಗೆ ಏನ್ ಬೇಕು ಎಲ್ಲವನ್ನ ಕೇಳಬಹುದು. మీకు ఏమేం కావాలో అన్ని అడగండి. హల్లెలూయా. హల్లెలూయా. ಇದು ಎಂಬುದಾಗಿ ಯಾವುದೂ ಇಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ. ఇదే అడగాలి, అదే అడగాలి ನಿಮಗೆ అని ಸಮಾಧಾನ ఏమీ లేదు. ಬೇಕಾ ಕೇಳಬಹುದು. మీకు సమాధానం ನಿಮಗೆ కావాలా ಆರೋಗ್ಯ ಬೇಕಾ అడగండి. ಕೇಳಬಹುದು. మీకు ఆరోగ్యం ನಿಮಗೆ కావాలా ಜ್ಞಾನ అడగండి. ಬೇಕಾ ಕೇಳಬಹುದು. మీకు జ్ఞానం కావాలా ನಿಮಗೆ ಸ್ವಸ್ಥತೆ అడగండి. ಬೇಕಾ ಕೇಳಬಹುದು. మీకు స్వస్థత ನಿಮಗೆ కావాలా ಬಲ అడగండి. ಬೇಕಾ ಕೇಳಬಹುದು. మీకు బలం కావాలా ನಿಮಗೆ అడగండి. ಮನೆ ಬೇಕಾ ಕೇಳಬಹುದು. ఇల్లు కావాలా ನಿಮಗೆ అడగండి. ಕಾರ್ ಬೇಕಾ ಕೇಳಬಹುದು. కార్ కావాలా ನಿಮಗೆ అడగండి. ಬಿಡುಗಡೆ ಬೇಕಾ ಕೇಳಬಹುದು. మీకు విడుదల కావాలా అడగండి. ಮದುವೆ ಬೇಕಾ ಕೇಳಬಹುದು. పెళ్లి కావాలా ಒಳ್ಳೆ అడగండి. ಹುಡುಗ ಬೇಕಾ ಕೇಳಬಹುದು. ಒಳ್ಳೆ ಹುಡುಗಿ ಬೇಕಾ ಕೇಳಬಹುದು. మంచి పిల్లోడు కావాలి, మంచి పిల్ల ಒಳ್ಳೆ కావాలి ಮಗು అంటే ಬೇಕಾ అడగండి. ಕೇಳಬಹುದು. మంచి బిడ్డ కావాలా ನಾನು అడగండి. ಹೇಳಿದ ಎಲ್ಲ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಇದೆ. నేను చెప్పినవన్నీ కూడా సత్యవేదంలో ఉన్నాయి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. ప్రతి ఒక్కరు ఆ విధంగా ಅವರು ప్రార్థన ಪ್ರಾರ್ಥನೆ చేశారు. ಮಾಡಿದ ಎಲ್ಲದಕ್ಕೂ ದೇವರ ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ప్రార్థన చేసిన ప్రతి విషయానికి దేవుడు ಒಬ್ಬ ఉత్తరం ವೆಂಟಿಲೇಟರ್ ఇచ్చినాడు. ನಲ್ಲಿ ಒಬ್ಬ ಇದ್ದಾನೆ. ఒక ఆయన వెంటిలేటర్ మీద ಆತನ ಒಂದು ಮನಸ್ಸು ಎಚ್ಚರವಾಗಿದೆ, ಆತನ ದೇಹ ಎಚ್ಚರವಾಗಿಲ್ಲ. ఆయన శరీరము అట్లున్నా కూడా ఆయన మనసు ఎంతో అలర్ట్ గా ఉంది. ಆಗ ಅವರ ಹತ್ರ ಹೋಗಿ ಮಾತಾಡುವಾಗ ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు ದೇವರು ಗುಣಪಡಿಸ್ತಾರೆ, ನೀವು ಎದ್ದು ಬರ್ತೀರಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ దేవుడు నిన్ను స్వస్థపరిస్తారు, నువ్వు లేచి నడుస్తావని చెప్పినప్పుడు ಕಣ್ಣಿಂದ ಕಣ್ಣೀರು ಬರುತ್ತದೆ. ಅವರ అప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చినాయి. ಬೇರೆ ಕೈ ಎತ್ತಿ ಅವ್ರು ಏನು ಹೇಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. చెయ్యి ఆడించి ఆయన ఏం చెప్పేకవట్లేదు. ಆದ್ರೆ ಅವರ ಒಂದು ಆಸೆ ಏನು? ನಾನು ಗುಣವಾಗಬೇಕು ದೇವರೇ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన ఒక ఆశ ఏమంటే నేను స్వస్థతను పొందాలి అని. ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದೊಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಇದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో నుండి ప్రార్థన చేస్తున్నారు. ದೇವರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳೋದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. అయితే దేవుడు ప్రార్థన వినేకి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 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 ಆಮೇಲೆ ಎಷ್ಟು ಬಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ಎಷ್ಟು ಬಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎన్నిసార్లు 3 ప్రార్థన ಬಾರಿ చేయాలి? 3 ಬಾರಿ. 3 సార్లు. ನನಗೆ ಗೊತ್ತಿರುವ ಹಾಗೆ ಕ್ರೈಸ್ತರು 3 ಹೊತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. 3 నాకు ಟೈಮ್ಸ್ తెలిసినంత వరకు 3 సార్లు తప్పకుండా చేస్తారు. ತಪ್ಪದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. తప్పకుండా ప్రార్థన చేస్తారు. ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ರಾತ್ರಿ, పొద్దున మధ్యాహ్నం రాత్రి, ಊಟಕ್ಕೆ ಮುಂಚೆ, భోజనం ముందు. ದೇವರೇ ಆಹಾರವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. దేవా ఈ భోజనాన్ని ఆశీర్వదించు. ಇದರಿಂದ ನನಗೆ ಬಾಧನೆ ಆಗ್ಬಿಡು, ಫುಡ್ ಇನ್ಫೆಕ್ಷನ್ ಆಗ್ಬಿಡಬಾರದು ದೇವರೇ. దీని నుంచి నాకు ఏ బాధలు కలగకూడదు దేవా. హల్లెలూయా. హల్లెలూయా. ಒಬ್ಬರು ಆ ತರ ಪ್ರಾರ್ಥನೆ, ಒಂದು ಮನೆಗೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗಿದ್ವಿ. నేను ఒక ఇంటికి ప్రార్థనకు ಆ వెళ్ళాను. ಸಿಸ್ಟರ್ ಬಿರಿಯಾನಿ ಮಾಡಿದ್ದಾರೆ ಫಸ್ಟ್ ಟೈಮ್. ఆ సిస్టర్ మొదటిసారిగా బిర్యానీ చేసింది. ಒಂದು ಪಾಸ್ಟ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ದೇವರೇ ಈ ಬಿರಿಯಾನಿನ ಆಶೀರ್ವದಿಸು.
ఒక పాస్టర్కి ప్రార్థన చేయంటే బిర్యానీ ಮಾಡಿದವರನ್ನ ಆಶೀರ್ವದಿಸು ದೇವರೇ, ఇది వంట చేసిన వాళ్ళని ಇದು ఆశీర్వదించు, ತಿಂದ ಮೇಲೆ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡು ದೇವರೇ. ఇది తిన్నాక మమ్మల్ని రక్షించు దేవా అన్నాడు. ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. కొన్నిసార్లు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది. ನಮ್ಮ ಅನೇಕರು 3 ಹೊತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಷ್ಟೇ. మనము ఎంతో మంది మనలో 3 సార్లు ప్రార్థన ಬೆಳಗ್ಗೆ చేస్తాం. ಉಪಕಾರ, ಮಧ್ಯಾಹ್ನ ಅಪಕಾರ, ಆಮೇಲೆ ಸಗಕಾರ. 3 ಹೊತ್ತು ಊಟಕ್ಕೆ ಮಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ನಮ್ಮ ಪ್ರೊಟೆಕ್ಷನ್ಗಾಗಿ. 3 పూటలు భోజనానికి ಅದು- మాత్రం ಅದು ప్రార్థన ಪ್ರಾರ್ಥನೆ చేస్తున్నాం. ಅಲ್ಲ, అది ప్రార్థన కాదు. ಭಯ, ಏನಾರು ಆಗ್ಬಿಡುತ್ತಂತ ಭಯ. భయం, మనకి ఏమైనా అయిపోతుందేమో అని. ಕೆಲವರು ಹೊರಗಡೆ ಹೋಗುವಾಗ ಮಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆ, ದೇವರೇ ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ಅವ್ರಿಗೆ ಕಮೆಂಟ್ ಕೊಡು, ದೇವರೇ ನನಗೆ ಏನಾಗಬಾರ್ದು, ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಕಾಪಾಡಬೇಕು. ಸರಿಮಾ, ಹೋಗಮ್ಮ. కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు, నాకు ఏమీ అవ్వకూడదు, నువ్వు కాపాడాలని. ಹಾಲೆ ಭಯ, ಏನಾರು ಆಗ್ಬಿಡುತ್ತಂತ ಭಯ. భయం, ఎందుకంటే ఏమైనా అయిపోతుంది. ಅವಾಗ ಒಂದು ಕೀರ್ತನೆಯನ್ನು ಏನಾದ್ರು ಒಂದು ತೆಗೆದು ಓದೋದು. అప్పుడే పోయే ముందే ఒక సామెత కీర్తనలు ఏదో ఒక ಕೆಲವರು ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. కొంతమంది అటువంటి ಯಾವಾಗ ప్రార్థన ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎప్పుడు ప్రార్థన చేయొచ్చు? ಯಾವಾಗ ಬೇಕಾದ್ರೆ ಮಾಡಬಹುದು, ఎప్పుడన్నా చేయొచ్చు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. 1ನೇ ಥೆಸಲೋನಿಕ 5ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯ. 1వ తెస్సలోనికన్స్ 5వ అధ్యాయము 17ನೇ ವಾಕ್ಯ, 17వ 5th chapter 17 words. ಎಷ್ಟು ಬಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ಪ್ರತಿ ವಿಷಯಮಲ್ಲೂ 17 ಮಾತ್ರ. ಯಾವಾಗಲೂ ಸಂತೋಷಿಸಿ ಎಡಬಿಡದೆ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ಓಕೆ, సతతముగా ప్రార్థన చేయాలి. ಯಾವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು? ఎప్పుడు ప్రార్థన ಯಾವಾಗ చేయాలి? ಬೇಕಾದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎప్పుడు కావాలన్నా ಎಷ್ಟು ಬಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು? ఎన్నిసార్లు ప్రార్థన ಎಷ್ಟು ಬಾರಿ చేయాలి? ಬೇಕಾದ್ರೆ ನೀವು ಮಾಡಬಹುದು. ఎన్నిసార్లు అయినా నువ్వు ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವ ದೇವರು, ప్రార్థన వినే ನಮ್ಮ దేవుడు, ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವುದಕ್ಕೆ ಈಸ್ ರೆಡಿ, ಪ್ರಿಪೇರ್ ಆಗಿದ್ದಾರೆ. ఆయన మన ప్రార్థన వినడానికి ಈಗಲೂ ನೀವು రెడీగా ಪ್ರಾರ್ಥನೆ ఉన్నారు. ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. మీరు ఇప్పుడు ప్రార్థన చేసినా వింటారు. ಹೋಗಿ ನೀವು ಮಲಗುವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಕೇಳಕ್ಕೆ మీరు ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. పడుకునే ముందు ప్రార్థన చేసినా ಬೆಳಗ್ಗೆ వింటారు. ಎದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. ప్రొద్దున లేచి ప్రార్థన చేసినా వింటారు. ರಾತ್ರಿ 1 ಗಂಟೆಗೆ ನಿದ್ರೆ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಎದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಕೇಳೋದಕ್ಕೆ ಅವರು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. రాత్రి 1 గంటకు లేచి మీరు ప్రార్థన చేసినా కూడా వింటారు. ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ಲಿ ನಮಗೆ ಸಮಯ ಇಲ್ಲ, కానీ మనకే సమయం లేదు. ದೇವರಿಗೆ ತುಂಬಾ ಸಮಯ ಇದೆ. దేవుని దగ్గర చాలా సమయం ఉంది. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ತುಂಬಾ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವುದಕ್ಕೆ ಆಸಕ್ತಿಯಿಂದ ಇದ್ದಾರೆ. ఆయన ప్రార్థన వినడానికి ఎంతో ఆసక్తితో ఉన్నారు. ನಮಗೆ ನಮಗೆ ಕೆಲಸ ಜಾಸ್ತಿ ಇದೆ. ఎందుకు మనము చాలా బిజీగా ಸಮಯ ఉన్నాము. ಇಲ್ಲ, ನಾವು ಮಲಗಬೇಕು, ಅಡಿಗೆ ಮಾಡಬೇಕು, ಊಟ ಮಾಡಬೇಕು, ಮಕ್ಕಳಿಗೆ ಕೊಡಬೇಕು, ನಾವು ತುಂಬಾ ಬಿಜಿ. ನಾವು మనకు చాలా బిజీ, ఎందుకంటే వంట చేయాలి, పిల్లలకి భోజనాలు పెట్టాలి, ఆ విధంగా చాలా పనులు ఉన్నాయి. ನಮ್ಮ ಒಂದು ಬಿಜಿ ಶೆಡ್ಯೂಲ್ ನ ನೋಡಿ ಹೊರಗಡೆ ಬಂದು ಕಾರ್ಪೊರೇಟ್ ಬಂದು ತುಂಬಾ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾ ಇದೆ. మనం ఒక బిజీ షెడ్యూల్ చూసి బయట వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ನೋಡ್ರಿ, ಎಲ್ಲದಕ್ಕೂ ಆ್ಯಪ್ ಇದೆ. అన్నిటికీ ఒక యాప్ ఉంది. ಕಾರ್ ಓಡ್ಸಕ್ಕಾಗಲ್ವಾ? మీకు కార్ నడిపించే ಒಂದು ಆ್ಯಪ್ ಇದೆ, ಡ್ರೈವರ್ ಆ್ಯಪ್. ನೀವು ಬುಕ್ ಮಾಡಿದ್ರೆ ಡ್ರೈವರ್ ಬಂದು ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಮ್ಮ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಬಿಡ್ತಾರೆ, ಕರ್ಕೊಂಡು డ్రైవర్ యాప్ ఉంది. ఒక డ్రైవర్ వచ్చి మిమ్మల్ని ఎక్కడ తీసుకొని పోలే తీసుకొని పోయి ಕಾರ್ ತೊಳೆಯಕ್ಕಾಗಲ್ಲ, ಒಂದು ಆ್ಯಪ್ ಇದೆ. ನೀವು ಬುಕ್ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಬರ್ತಾರೆ, ಕಾರ್ ತೊಳೆದು ಕೊಡ್ತಾರೆ, ನೀವು ದುಡ್ಡು ಕೊಡ್ಬೇಕಷ್ಟೇ, ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. కార్ కడగాల, నాకు టైం లేదు, ఒక యాప్ ఉంది, దాంట్లో బుక్ చేస్తే వాళ్ళే వచ్చి ಅಡಿಗೆ ಮಾಡಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ, ಝೊಮ್ಯಾಟೊ ಸ್ವಿಗ್ಗಿ ಬುಕ್ ಮಾಡು, ಊಟ ಬಂದು ತಂದು ಕೊಡ್ತಾರೆ. వంట చేయడానికి ఓపిక లేదా, జొమాటో అది ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನೊಂದು ಆ್ಯಪ್ ಬರಲಿದೆ. ఇప్పుడు ఇంకొక యాప్ ನನಗೆ వస్తుంది. ಊಟ ತೆಗೆದು ತಿನ್ನಕ್ಕಾಗಲ್ಲ, ಬಂದ ತಕ್ಷಣ ಅವರು ತಿನ್ನಿಸಿ ಒರೆಸ್ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ. నాకు భోజనం తినేకవట్లేదు, వాళ్ళే వచ్చి తినిపించి మూతి తుడిచిపోతారు. ನನಗೆ ಅದು ಬುಕ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ನೆನೆಸಿದ್ರೆ ಒಬ್ರು ಬಂದು ನಿಮ್ ಬುಕ್ ಮಾಡಿ ಕೊಡ್ತಾರೆ, ಅವ್ರು ಹೋಗ್ತಾರೆ. ಒಂದು ಆ್ಯಪ್ ಅಲ್ಲ ಬರುತ್ತೆ. బుక్ చేసే కూడా అవట్లేదు అంటే వాళ్ళే వచ్చి. ಈಗ ಏನಾಗ್ಬಿಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ ಈ ತರ ನಮ್ಮ ಕಾರ್ಯಗಳು ಆಗ್ಬಿಟ್ಟಿದೆ, ಮಾಡಕ್ ನಾವು ಬಿಸಿ ಆಗಿದ್ದೀವಿ. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉన్నాము. ಯಾರನ್ನ ಕೇಳಿ ಬಿಸಿ ಇದ್ದೀನಿ, ఎవరిని అడుగు అందరూ బిజీగా ಊಟ ఉన్నారు. ಮಾಡಕ್ ಕೂಡ ಸಮಯ ಇಲ್ಲ. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ? ಅಯ್ಯೋ ಬಿಸಿ ಇದೀನಿ. ಏನ್ ಬಿಸಿ ಆಗಿದ್ದೆ? తినే కూడా మనకు సమయం లేదు, ఏమి అంటే బిజీగా ఉన్నాము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಡಿ.ಎಲ್. ಮೂಡಿ ಅಂತ ದೊಡ್ಡ ಸೇವಕರು ಇದ್ದರು. డిఎల్ మూడి అని ఒక గొప్ప సేవకుడు. ಆ ಒಂದು ಸೇವಕರು ಹೇಳುವಾಗ ఆయన చెప్పేటప్పుడు ಅವರು 70 ವರ್ಷದಲ್ಲಿ 140 ಸಾರಿ ಬೈಬಲ್ ಓದಿದ್ದಾರಂತೆ. ఆయన 70 సంవత్సరాల వయసులో 140 సార్లు బైబిల్ చదివినారు. ಹಾಗಂದ್ರೆ ಒಂದು ವಯಸ್ಸಿಂದ ತೆಗೆದುಕೊಂಡ್ರು ಕೂಡ 2 ಸಾರಿ ವರ್ಷಕ್ಕೆ ಓದಿದ್ದಾರೆ. ఒక సంవత్సరానికి 2 సార్లు చదివినాడు. ಎವ್ರಿ ಡೇ 4 ಅವರ್ಸ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರಂತೆ. ప్రతి రోజు 4 గంటలు ప్రార్థన చేస్తారంట. 2 ತಾಸು ಸತ್ಯವೇದ ಓದ್ತಾರಂತೆ. 2 గంటలు బైబిల్ చదువుతారంట. ಅವ್ರಿಗೇನಪ್ಪ ಸೇವಕರು ಕೆಲಸ ಇಲ್ಲ ಅನ್ಕೊಳ್ತೀವಿ. మనం అనుకుంటాం ఆయన ఏం సేవకుడు, ఆయన పని లేదు. 2,000 ಮಕ್ಕಳ ಅನಾಥ ಮಕ್ಕಳನ್ನ ಅವರು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ರಂತೆ. 2000 అనాథ పిల్లలకి భోజనాలు పెట్టినాడు ఆయన.
ఆయన. ಅವ್ರಿಗೇನಪ್ಪ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡೇನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ ಅನ್ಕೊಳ್ತೀವಿ. ಅವರೊಂದು ಚರ್ಚ್ ನಡೆಸ್ತಾ ಇದ್ರು, 1200 ಜನರು ನಂಬಿಗಸ್ತರಿದ್ರಂತೆ. ఆయన ఒక చర్చ్ నడిపించే వాళ్ళు, దాంట్లో 1200 మంది ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ತುಂಬಾ ಬೇರೆ ಬೇರೆ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಹೋಗಿ ಸೇವಕರನ್ನು ರೂಪಿಸ್ತಾ ಇದ್ರಂತೆ. ఇవన్నీ పెట్టుకొని ఆయన ఎన్నో స్థలాలకు వెళ్ళి సేవకుల్ని రూపించేవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ಆದ್ರೆ ನಮಗೆ ಸಮಯ ಇಲ್ಲ. అయితే మనకు మాత్రం టైం లేదు. ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ನಾವು ತುಂಬಾ ನೋಡ್ಬೇಕು, ఎందుకంటే మన పిల్లల్ని చూసుకోవాలి. ದೇವರು ಅವ್ರಿಗೇನಪ್ಪ, ಅವ್ರು ಫ್ರೀ ಆಗಿರ್ತಾರೆ, ಅವ್ರಿಗೇನು ಕೆಲಸ ಇದೆ? పాస్టర్లకి ఏం లేదు, ಪಾಸ್ಟರ್ ದೇವರಿಗೆ ಅವ್ರು ಫ್ರೀ ಆಗಿದ್ದಾರೆ. దేవుడు ఫ్రీగా ఉన్నారు. He is ready to hear our prayer. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳೋಕೆ ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. ఆయన మన ప్రార్థనలు వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. Unfortunately ನಮಗೆ ಸಮಯ ಇಲ್ಲ, కానీ మనకే సమయం లేదు. హల్లెలూయా. ಕೊನೆಗೆ ದೇವರ ಹತ್ರ, ದೇವರೇ ನಿನಗೆ ಕಣ್ಣಿಲ್ವಾ, ಕಿವಿ ಇಲ್ವಾ ನಾವು ಹೇಳಿದ್ರೆ ತಾನೆ. తర్వాత మనం అంటాం, దేవా నీకు చెవులు లేవా, కళ్ళు లేవా అని. హల్లెలూయా. 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 ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎవరు ప్రార్థన చేయొచ్చు? ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎవరు ప్రార్థన చేయొచ్చు? ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎవరైనా కూడా ప్రార్థన చేయొచ్చు. ಯಾರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ಎಲ್ಲರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. అందరి కోసం ప్రార్థన చేయాలి. ಬೈಬಲ್ ಈ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ನಮಗೆ ಬೋಧಿಸುತ್ತದೆ. పరిశుద్ధ గ్రంథం మనకి ఎన్నో విషయాలు బోధిస్తుంది. ಡೇಕ್ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಬೈಬಲ್ ಇದೆ, ಸ್ಟಡಿ ಬೈಬಲ್. ಡೇಕ್ ಅనే ఒక ಸ್ಟಡಿ ಬೈಬಲ್ ఉంది. ಅವರು ಅದನ್ನ ಮಾಡಿದವರ ಹೆಸರು ಬಂದು FJ ಡೇಕ್ ಅಂತ, ಅದರಿಂದ ಡೇಕ್ ಬೈಬಲ್ ಅಂತ ಹೆಸರು ಬಂತು. అది రాసిన ఆయన FJ ಡೇಕ್ ಅనే ఒక వ్యక్తి. ಅವರು ಹೇಳ್ತಾರೆ ದ ಪ್ರೇಯರ್ ಎಂಬುದಾಗಿ, ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದು. ఆయన చెప్పేటప్పుడు ప్రార్థన గురించి ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ 222 ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. 222 222 సార్లు ఉందని ಅವರು ಹೇಳ್ತಾರೆ. ಅವರು ಡೇಕ್ ಅವರು ಹೇಳೋದು. ಓಕೆ, ಅದರಲ್ಲಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ దాంట్లో పాత నిబంధన గ్రంథంలో 76 ಇದೆ ಅಂತ, 176 176 సార్లు. ಆಮೆನ್. ಮಿಕ್ಕಿದು ಎಲ್ಲಿ ಇದೆ? ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇದೆ. మిగిలిందంతా కొత్త నిబంధన ಅದರಲ್ಲಿ గ్రంథంలో. ಕೀರ್ತನೆ ಪುಸ್ತಕ ಇದೆಯಲ್ಲ, ಓನ್ಲಿ ಸಾಮ್ಸ್ ಕೀರ್ತನೆ ಪುಸ್ತಕದಲ್ಲಿ దాంట్లో కీర్తనల్లో 72 ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇದೆ ಅಂತ. 72 ప్రార్థనలు ఉన్నాయంట. ಇದು ಡೇಕ್ ಅವರು ಹೇಳಿರುವಂಥದ್ದು. ಇದು ಡೇಕ್ చెప్పిన విషయాలు. ಇದು ಬಂದು ಡೈರೆಕ್ಟ್ ಪ್ರೇಯರ್ ಎಂಬುದಾಗಿ ಇರುವಂತ ಕಾರ್ಯ. ಇವಿ ಸ್ಟ್ರೈಟ್ గా ಪ್ರಾರ್ಥನಾ ಅనే ಕಾರ್ಯಾలు. ಇದು ಇಲ್ಲದೆ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನೋದನ್ನು ಈಗ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಮರೆಯಾಗಿ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನಾ ಗುరించి ಬೇರೆ ದೇವರೇ ನನ್ನನ್ನು ಕನಿಕರಿಸು ಎಂಬುದು, ಅದು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ. ದೇವ ನಾನು ಕನಿಕರಿಂಚು అనేది కూడా ఒక ప్రార్థన. ಅಲ್ಲ, ದೇವರೇ ನಮಗೆ ಕಣ್ಣು ಕೊಡು ಎಂಬುದು, ಅದು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ. ದೇವ నాకు చూపుని అనేది ఒక ప్రార్థన. ಇವರು ಹೇಳುವಂತದ್ದು ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಮೊಣಕಾಲೂರಿ ದೇವರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರೋದನ್ನ ಹೇಳ್ತಾರೆ. ఈయన చెప్పేది డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. ಇಂಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವುದು ಇಂಡೈರೆಕ್ಟ್ గా ಪ್ರಾರ್ಥನ 660 ಸಾರಿ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 660 ಟೈಮ್ಸ್ ఉంది. ಎಷ್ಟು ಸಾರಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? 650. ಓಕೆ, ಅದರಲ್ಲಿ 470 ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ಆಲ್ರೆಡಿ ಆನ್ಸರ್ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. దాంట్లో 470 ప్రార్థనలకు ఆన్సర్ ఇచ్చేసినారు. ಯಾಕೆ ಇದೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇట్టిರುವಂತ సత్యవేద, మనం పెట్టుకున్న పరిశుద్ధ గ్రంథము బుక్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థన చేసే ఒక ಪ್ರಾರ್ಥನೆಗಳು ತುಂಬಿರುವಂತ ಸತ್ಯವೇದ. ప్రార్థనలతో నిండిన ఒక పరిశుద్ధ గ్రంథం. ಪುಸ್ತಕದಲ್ಲಿಯೂ, ప్రతి ఒక్క పుస్తకంలో 66 ಪುಸ್ತಕದಲ್ಲಿಯೂ 66 పుస్తకాల్లో ಪ್ರಾರ್ಥನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ప్రార్థన గురించి రాయబడి ఉంది. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಬ್ದವಾಗಿ ಒಂದು ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ಆತ್ಮೀಕ ಜೀವಿತದ ಒಂದು ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಅನ್ನ ಎತ್ತಿ ನಿಲ್ಲಿಸ್ತದೆ. ప్రార్థన మన ఆత్మిక జీవితాన్ని స్టాండర్డ్ ని ఎత్తి నిలబెడుతుంది. ಆಮೆನ್. ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದಂತ ಸಮಯದಲ್ಲಿ, యేసయ్య ఉన్న సమయంలో, ಆ ಒಂದು ಯಹೂದ್ಯರಿದ್ದಂತ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ, ఆ యూదులు ఉన్న కాలంలో, ಆ ಪರಿಸಯರು ಸದುಕಾಯರು, పరిసయ్యులు సద్దుకాయలు ఉన్న కాలంలో ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ತುಂಬಾ ಒಂದು ಬಲಹೀನ, ಏನೋ ಒಂದು ಟ್ರೆಡಿಷನಲ್ ಆಗಿ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ರು. ప్రార్థనని ఒక అనుచారం లాగా, ట్రెడిషన్ లాగా చేసి పెట్టినారు. ಅದನ್ನ ಯೇಸುಸ್ವಾಮಿ ಬಂದು, అది యేసయ్య వచ్చి ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ, ఆ ప్రార్థనని ಅದನ್ನ ಒಂದು ಮೌಲ್ಯಗೊಳಿಸಿ, అది ఎంతో విలువ గల ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೇನೆ ಜನಗಳಿಗೆ ಒಂದು ಆಸೆ ಬರುವ ಹಾಗೆ ಮಾಡಿ, ప్రార్థన అంటేనే ప్రజలకు ఒక ఆశ వచ్చేలా ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ದೇವರು ಬಲಪಡಿಸಿದ, ఆ ప్రార్థనని బలపరిచినారు. ಆಮೆನ್. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದಕ್ಕೋಸ್ಕರ ಯೇಸು ಸ್ವಾಮಿ
ಆ ಕಾರಣಂಗ ಯೇಸು ನಮ್ಮ ಸ್ವಾಮಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಯಾವುದೆಲ್ಲ ಇರಬೇಕು, మన ప్రార్థనలో ఏవన్నీ ఉండాలి, ಯಾವುದೆಲ್ಲ ಇರಬಾರದು ఏ విషయాలు ಎಂಬುದಾಗಿ ఉండకూడదు ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹಲವಾರು ಕಾರ್ಯಗಳನ್ನು ಆಡ್ ಮಾಡಿದ್ರು అని ఎన్నో విషయాల్ని దాని ప్రార్థనలో చేర్పించినారు. ಈಗ ನಾನು ಸಂದೇಶವನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಬೇಕು. ఇప్పుడు నా సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. ಇದುವರೆಗೂ ನಾನು ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೆ. ఇంతవరకు నేను ఇంట్రొడక్షన్ ಎಷ್ಟು ಜನ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಿ? ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ನೀವು ಹೇಳೋದು ನೋಡಿದ್ರೆ ನನಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. మీరు చెప్పేది చూస్తే మీరు ప్రార్థన చేస్తున్నారని నేను తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ಏನ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఏం ప్రార్థన చేస్తున్నారు? ಏನಪ್ಪ ಕೆಲಸ ಎಲ್ಲ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. వాళ్ళకేమప్ప ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡು, పని లేదు నిలబడుకొని మాట్లాడుతున్నాడు. దేవుడా మమ్మల్ని కాపాడు, ಕಾಪಾಡು, దేవా మమ్మల్ని కాపాడు. ಅವ್ರು ನಿಲ್ಲಿಸೋದಿಲ್ಲ ಅನಿಸ್ತದೆ, ನೋಡಿದ್ರೆ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. వాళ్ళు నిలిపేటట్లు లేరు, చూస్తే పోతానే ಅಡಿಗೆ ಮಾಡಬೇಕು, నేను వంట చేయాలి, ಚಿಕನ್ ರೆಡಿ ಇದೆ, ಬಿರಿಯಾನಿ ಬೇರೆ ಹೋಗಿ ಮಾಡಬೇಕು, చికెన్ రెడీ ఉంది, బిర్యానీ చేయాలి. ಅದರಿಂದ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ದೇವರೇ ಅವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿ ನಿಲ್ಲಿಸೋದಕ್ಕೆ. దేవా ఆయన ఆపడానికి సహాయం ಈಗ చేయండి. ಪ್ರೇಯರ್ ಎಷ್ಟು ಸಹಾಯವಾಗಿದೆಯಲ್ಲ. చూడు ప్రేయర్ ఎంత సహాయం చేస్తుంది ಆದರೂ కదా. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಸಿಕ್ಕೋದಿಲ್ಲ. అయినా కూడా మీ ప్రార్థనకి ఒక మంచి ఉత్తరం ಯಾಕಂದ್ರೆ చిక్కదు. ಕೆಲವು ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ನೋ ಅಂತ ಹೇಳ್ಬಿಡ್ತಾರೆ. ఎందుకంటే దేవుడు కొన్ని ప్రార్థనలకి ಕೆಲವು ಪ್ರಾರ್ಥನೆ అవునంటారు. ಉತ್ತರನೇ ನೋ ಅಷ್ಟೇ, ಆನ್ಸರ್ ಇಸ್ ನೋ. కొన్ని ప్రార్థనలకి జవాబు లేదు. ಅವರ ಭಾರತ ದೇಶದ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಎಸ್ ಆರ್ ನೋ? ನೋ, ದಟ್ ಇಸ್ ದಿ ಆನ್ಸರ್. ನೋ ಅನ್ನುವಂಥದ್ದು ಆನ್ಸರ್. మన దేశ ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ ఎస్ ఆ నోనా? ನೋ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ಕೆಲವು ಪ್ರಾರ್ಥನೆ ಹೇಳುವಾಗ ನೋ ಅಂತಾರೆ, ದಟ್ ಇಸ್ ದಿ ಆನ್ಸರ್. అదే విధంగా కొన్నిటికి నోనే ఆన్సర్. ಈ ತರ ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ನೋ ಅಂತ ಆನ್ಸರ್ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ. ఈ విధంగా ఇప్పుడు మీరు చేసిన ప్రార్థనకి నో అని వచ్చింది. ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗಿ ನಿಮ್ಮನ್ನ ಕಷ್ಟಪಡಿಸೋದಿಲ್ಲ. అయితే నేను మిమ్మల్ని కష్టపెట్టను. ಆಮೇಲೆ ನೋ ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఒక నిమిషం ఉన్న స్థలాల్లో లేచి ದೇವರ నిలబడుకుందాం. ಚಿತ್ತ ಇರುವುದಾದ್ರೆ దేవుని చిత్తం ಇನ್ನು ఉంటే ತುಂಬಾ ಕಾರ್ಯಗಳನ್ನು ಇದೆಲ್ಲ ಕಲಿತುಕೊಳ್ಳಲಿದ್ದೇವೆ. మనం ఎన్నో విషయాల్ని నేర్చుకునేది ఉంది. ತುಂಬಾ ಮುಖ್ಯವಾದ ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. ಅದಕ್ಕಿಂತ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವ ನಮ್ಮ ದೇವರು ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು. మన ప్రార్థనని వినే దేవుడు చాలా మంచి దేవుడు, ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ದೇವರು, చాలా మంచి దేవుడు. ಆತನ ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಕೊಡುವಂತ ఆయన మన ప్రార్థనలకి మంచి సదుత్తరం ಆದ್ರೆ ఇచ్చే దేవుడు. ನಾವು ಕೆಲವು ಸತಿ ನಾವು ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ ಕೆಲವು ಸತಿ ನಾವು ಮಾಡಕ್ಕೆ ಆಗದೆ ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ఈ విషయాలు తెలిసినా కూడా మనం ప్రార్థన చేయకుండా ಕೆಲವು ಸತಿ ನಮ್ಮ ఉంటాము. ಬಲಹೀನತೆ, కొన్నిసార్లు మన శారీరక ನಮ್ಮ బలహీనత, ಕೆಲಸದ ಒತ್ತಡ, మన పనిలో ಹಲವಾರು ఒత్తిడి, ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟೀಸ್, ఎన్నೋ బాధ్యతలు, ಇದೆಲ್ಲದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೆಲವು ಸತಿ ನಾವು ಅದನ್ನ ಮಾಡಕ್ಕೆ ಆಗದೆ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ఇవన్నిటి మధ్యలో మనం ప్రార్థన చేయడమే వదిలేస్తాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದಂತ ನೋಡಿದ್ರೆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಂದ ಹಿಡಿದು ವಯಸ್ಸಾದವ್ರ ತನಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎవరు ప్రార్థన చేయొచ్చు అంటే చిన్న పిల్లల నుంచి వయసైన వాళ్ళ దాకా ప్రార్థన చేయొచ్చు. ಬೇಕಾದ್ರೆ ದೇವರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎవరు కావాలన్నా ప్రార్థన చేయొచ్చు. ಒಬ್ಬರ ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿ ಎಲ್ಲಾರು ಪ್ರಾರ್ಥನೆ దేవుడు అందరి ప్రార్థనలు వింటారు. ಬಟ್ ಸದುತ್ತರ ಕೊಡುವಾಗ ಸಮಯಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಹಾಗೆ ಕೊಡ್ತಾರೆ. సదుత్తరం ఇచ్చేటప్పుడు ఆయన సమయం చూసి ఇస్తారు. ಆಮೇಲೆ ಅದೇ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ಆಡ್ ಮಾಡಬೇಕು, ನಾವು ಸೇರಿಸಬೇಕು. మన ప్రార్థనలో కొన్ని విషయాలు మనం ಕೆಲವು చేర్చుకోవాలి, ಕಾರ್ಯಗಳನ್ನ ತೆಗಿಬೇಕು, కొన్ని విషయాలు తీసి పారేయాలి. ನಾವು ಮುಂದಿನ ವಾರಗಳಲ್ಲಿ ಅದ್ರ ಕುರಿತಾಗಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಲಿದ್ದೇವೆ. మనం రాబోయే వారాల్లో ఆ విషయాలు తెలుసుకొని ನಮ್ಮ ದೇವರು నేర్చుకుందాం. ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು. మన దేవుడు చాలా మంచి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ దేవుడు. ಅವರು ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. ప్రార్థన చేస్తే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నారు. ನಿಮ್ಮ ಎಲ್ಲ ಚಿಂತೆ ಭಾರಗಳನ್ನ మీ అన్ని చింతలు భారాలు ಆತನಿಗೆ ಪ್ರಾರ್ಥನಾ ಸ್ತೋತ್ರ ಮೂಲಕ ತಿಳಿಯಪಡಿಸಿರಿ. ఆయనకి ప్రార్థన ద్వారా స్తోత్రాలు చెప్పుతూ తెలపండి. ಆಗ ಗ್ರಹಿಕೆ ಮೀರಿದ ಆತನ ಒಂದು ಸಮಾಧಾನ ನಮ್ಮನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತೆ. ఆయన ఒక సమాధానము మనల్ని రూల్ చేస్తుంది. హల్లెలూయా. ಹಾಗೆ ಬಲಗೈ ನೀತಿ ಒಂದು ಸಾರಿ ಹೇಳೋಣ. మన కుడి చేయి మంచు దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతయన్ని తీరితయ్యా నిన చేరగా. ఎంత మంచు దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరితయ్యా నిన చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు, ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ದೇವರು. ಸೋ
ಲವಿಂಗ್ ಗಾಡ್, ಪ್ರೇಮಿಂಚೆ దేవుడు, ನಮ್ಮನ್ನು ತುಂಬಾ ಪ್ರೀತಿ ಮಾಡುವ ದೇವರು, మనల్ని చాలా ప్రేమించే దేవుడు. ನಮ್ಮ ಬಾಯಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ಹೊರಡುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ మన నోట్ల నుంచి మన ప్రార్థన రాకముందే ಬಂದು ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ನೋಡ್ತಾರೆ. ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు. ನಾವು ಬಾಯಾರಿ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ, ಮಾತಿಂದ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. కొన్ని విషయాలు మనం నోటితో చెప్పలేకపోతాం. ಪ್ರೆಷರ್, ಸಮಸ್ಯೆಗಳು, మన సమస్యలు ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದು ಸುಮ್ಮನೆ ಅಳುತ್ತಾ ಇದ್ರೆ ఆయన సన్నిధిలో వచ్చి కన్నీటితో ఉన్నా కూడా ಉತ್ತರವನ್ನು ಕೊಟ್ಟು ಬಿಡ್ತಾನೆ. ఆయనకి తెలిసిపోతాయి. ಅನ್ನ ಅಳಲು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದು ಅಳುತ್ತಾ ಇದ್ದನು. అన్న దేవుని సన్నిధిలో ఏడుస్తా ఉంది. Lord heard her prayer. కానీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. ಕನಿಕರವುಳ್ಳ ದೇವರು, ఆయన కనికరము గల దేవుడు. ಒಬ್ಬ ವಿಧವೆ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಹೋರಾಡುತ್ತಾ ಇರುವಂತ ಸ್ವಾಮಿಯವನ್ನ ಹೇಳ್ತಾರೆ, ఒక విధవే న్యాయానిಕಾಗಿ పోరాడుతున్నప్పుడు ನಿಮ್ಗೆ ಯಾವ ಕಾರ್ಯದಲ್ಲಿ ಆದರೂ ಆತನು ಸದುತ್ತರ ಕೊಡಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದೆ. మీ ప్రతి విషయంలో ఆయన సదుత్తరాన్ని Day and night, పగలు రాత్రి 24/7, 24 any day, any time, ఏ రోజైనా ಯಾವ ఎప్పుడైనా ಸಮಯದಲ್ಲಿ ಆದರೂ ಯಾವ ಕಾರ್ಯಗಳ ಕುರಿತಾಗಿಯೂ ఏ సమయమైన ఏ కార్యం ಆತನ గురించి ಮುಂದೆ అయినా ನಾವು ಬರಬಹುದು. ఆయన ముందుకు మనం ಯಾವ రావచ్చు. ಸ್ಥಳದಲ್ಲಿ ಆದರೂ ನಿಂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ఏ ಮಾಡಬಹುದು. స్థలంలో అయినా నిలబడి ప్రార్థన చేయొచ్చు. ಒಬ್ಬರು ಮಧ್ಯ ಬೀದಿನಲ್ಲಿ ನಿಂತು ಅವರ ಅಪಘಾತ ಆದಾಗ ಯೇಸುವೇ ಅಂತ ಕೂಗಿಕೊಂಡು, వీధిలో నిలబడి ఆయనకి చెడ్డ జరిగినప్పుడు యేసయ్యా అని అరిచాడు. God protect him. దేవుడు ఆయనని కాపాడినారు. ದೇವರು ಅವರನ್ನ ಕಾಪಾಡಿದರು. దేవుడు ఆయనని కాపాడినారు. ಲವಿಂಗ್ ಗಾಡ್. ఆయన ప్రేమ గల దేవుడు. ಬಯಸುವಂತ ಒಂದೇ ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ మనం ఆశపడే ఒకే కార్యం, ಆತನ ಬಳಿಗೆ ನಾವು ಕೇಳಬೇಕು. మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరలోకంలో ఉన్న ಈ మంచి ಒಂದು తండ్రి, ಉಪವಾಸ ದಿನಗಳಲ್ಲಿ ఈ యొక్క ఉపవాస ನಮ್ಮನ್ನು దినములలో ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲಪಡಿಸು ದೇವರೇ. మమ్మల్ని ప్రార్థనలో ನಮ್ಮ బలపరచండి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇನ್ನೂ ಬಲಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ಸಹಾಯ మేము ಮಾಡು. ప్రార్థనలో ఇంకా బల పొందాలి దేవా. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸು ದೇವರೇ. మమ్మల్ని బలపరచు తండ్రి. ಎಲ್ಲ ಬಲಹೀನತೆಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಿರಿ ಸ್ವಾಮಿ. అన్ని బలహీనతలను తీసేయండి. ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ఆరాధనకు వచ్చిన ప్రతి ಅವರ ఒక్కరిని ಕುಟುಂಬಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು ದೇವರೇ. వాళ్ళ కుటుంబాల్ని ಆನ್ಲೈನ್ ఆశీర్వదించండి. ನಲ್ಲಿ ನೋಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ಪ್ರತಿಯೊಬ್ಬರ ఆశీర్వదించండి. ಜೀವನದಲ್ಲಿ ನಿನ್ನ ಅತಿಶಯವನ್ನ ಕಾಣಲಿ ಸ್ವಾಮಿ. ప్రతి ఒక్క జీవితంలో మీ అతిశయాలు కనబడని దేవా. ಬಲಗೊಳಿಸು ದೇವರೇ. బలపరచండి దేవా. ವೈಯಕ್ತಿಕ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸು. వ్యక్తిగత అగత్యాన్ని ಆರೋಗ್ಯ సంధించండి. ಉಂಟಾಗಲಿ ದೇವರೇ. ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. ಯಾರೆಲ್ಲ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಭಾರದೊಟ್ಟಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ, మనసులో ఉన్న భారంతో వచ్చిన ಯಾರೆಲ್ಲ వాళ్ళు, ಪ್ರಾರ್ಥನೆ ಕೋರಿಕೆ ಇದು ಆಗಲ್ವಾ ಎಂಬುದಾಗಿ ಎದ್ದು ನೋಡಿ ಬಂದಿದ್ದಾರೆ, ఎన్నో ప్రార్థన కోరికలు ఇది జరగదా అని అడిగి వచ్చిన ಯೇಸುವಿನ వాళ్ళు, ನಾಮದಲ್ಲಿ ಆ ಕಾರ್ಯಗಳು ಕೈಗೂಡಿ ಬರಲಿ ಅಪ್ಪ. యేసయ్య నామంలో అవన్నీ మంచిగా అవ్వని Let దేవా. it door will be open in the name of Jesus. ద్వారాలు మీ పేర్లో తెరవబడని The దేవా. miracle took place in the name of Jesus. అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరగాలి యేసయ్య ನಿನ್ನ నామంలో. ಬಲ ಆಗಲಿ ಸ್ವಾಮಿ. మీ యొక్క బలం రాని దేవా. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದೆ. మీ యొక్క ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ನೀನು ಜೊತೆಗಿದ್ದು ನಡೆಸಪ್ಪ. ఈ వారమంతా కూడా తోడుండి నడిపించండి. ಕೆಲಸ, ಸ್ಕೂಲ್, ಕಾಲೇಜ್ ಎಲ್ಲಾ ವಿಚಾರದಲ್ಲಿ ಜೊತೆಗಿದ್ದು ನಡೆಸು. పని, ఉద్యోగము, కాలేజ్ అన్నిట్లో ನಿನ್ನ నడిపించండి. ಆಳ್ವಿಕೆಗೆ ಎಲ್ಲವನ್ನು ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತೇವೆ. మీ ఆల్వికే కొప్పిస్తున్నాము. ನಿಮ್ಗೆ ಎಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాము ಯೇಸುವಿನ తండ్రి. ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಜೀವವುಳ್ಳ యేసయ్య ಒಡೆಯನೇ. నామంలో ప్రార్థిస్తున్నాము ಆಮೆನ್. తండ్రి. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಆಮೆನ್. ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂದರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇಲೆ ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಎದ್ದು ಜಯದ ಸಂರಕ್ಷಣೆಯ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ.